సూది వేయడం ఎలా లేదా ఇంజెక్షన్ వేయడం ఎలా అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. దాన్ని మాట్లాడుకోబోయే ముందు ఈ ఇంజెక్షన్లకు పెద్ద చరిత్ర ఉందనే సంగతి మనం గుర్తించాలి. మందులు తినడం అనేది, మందులు వాడడం అనేది మనిషికి రోగాలు వచ్చినప్పటి నుంచి ఉన్నది. కొన్ని వేల సంవత్సరాల నుంచి అలవాటు ఉంది. తినే రూపంలో మందులు, లేహ్యాల రూపంలో, ద్రావకాల రూపంలో, రకరకాల రూపాల్లో తింటూ వచ్చాడు. పెన్సిలిన్ అనే మందు 1935లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రజ్ఞుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పనిచేసేటప్పుడు, బ్రిటన్లో ఉన్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పనిచేసేటప్పుడు పెన్సిలియం అనే ఒక ఫంగస్, ఒక బూజు జాతి క్రిములను పెంచే డిష్యూల్లో పడ్డప్పుడు ఈ ఫంగస్ అనేది బూజు ఎక్కడెక్కడ పడ్డదో అక్కడ క్రిములు పెరగడం ఆగిపోవడాన్ని గమనించినాడు ఆయన. అంటే ఈ బూజు క్రిముల్ని చంపుతుంది, రోగజీవులను చంపుతుంది అనేది గుర్తించినాడు. ఈ బూజులోంచి తయారు చేసిన పదార్థాన్ని పెన్సిలియం అనే బూజులోంచి తయారు చేశాడు కాబట్టి దానికి పెన్సిలిన్ అనే పేరు వచ్చింది. ఆ పేరు ఆయనే పెట్టాడు. ఈ పెన్సిలిన్ అనే మందు మొట్టమొదట సూది రూపంలో అందుబాటులోకి వచ్చింది. అది ఎంత గొప్ప మందు అంటే అనేక రకాల సూక్ష్మజీవులతో, సూక్ష్మ రోగాలు తయారు చేసే తీసుకొచ్చే సూక్ష్మజీవులు, అనేక రోగజీవులను చంపడానికి అది ఉపయోగపడింది. అప్పటిదాకా ఆ రోగజీవులకు జవాబే లేనటువంటి పరిస్థితి. పెన్సిలిన్ వచ్చిన తర్వాత కొన్ని వందల రకాల రోగజీవులను చంపడంతో, పైగా ఆ మందు సూది రూపంలోనే దొరుకుతుంది. చాలా కాలం పాటు సూది రూపంలోనే అందుబాటులో ఉంది. ఎన్నో ఏళ్ల తర్వాత మాత్ర రూపంలో అందుబాటులోకి వచ్చింది. అది సూది వేస్తే రోగాలు మటుమాయమవుతాయి అనే ఒక నమ్మకం జనానికి కలిగింది. అంటే దాదాపు 80 ఏళ్ల నాడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ సూది రూపంలో పెన్సిల్ని కనిపెట్టి దీన్ని జనానికి రోగాలు పోవడానికి వాడడం క్రమం అనేది 80 ఏళ్లలో జనము మనస్సుల్లో నాటుకొని పోయి ఈ రోజుకి కూడా సూది వేస్తేనే రోగం తగ్గుతుంది, లేకపోతే రోగం తగ్గదనుకునే పరిస్థితికి వచ్చారు మనుషులంతా. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ మాత్రలు వాడండి అమ్మా తగ్గిపోతుందని అంటే వినరు. సూది వేశారు, చాలా కామన్గా అడుగుతారు. ఇది సూది వేశారు, సూది వేయకపోతే అసలు అతను డాక్టరే కాదన్నట్టు చూస్తారు. కందము రాసిన వాడే కవి, పందిని చంపిన వాడే బంటు, సూదులు వేసిన వాడే డాక్టరు. కందం అనే పద్యం చాలా కష్టం అంటారు, అది రాస్తేనే కవి అన్నమాట. పందిని అంటే ఊర పందిని కాదు, ఏదు పందిని చంపినవాడు. బంటు అంటే రాజబంటు, బాగా శక్తి సామర్థ్యాలు కలిగిన సైనికుడు అని అర్థం. అడవి పందిని చంపడం సులభమైన పని కాదు, దాన్ని చంపితే నువ్వు గొప్ప రాజభటుడి కింద లెక్క. సూది వేయలేకపోతే నువ్వు డాక్టర్వే కాదు. అడుగుతారు రోగులు కొంతమంది, సూది అక్కర్లేదు లేమ్మంటే సూది వేయటం రాదా సారు అని ఎవరు ఉన్నారు. బయటికి వెళ్ళిపోయి ఈ డాక్టర్కి సూదులు వేయడం రాదు, మనం ఇక్కడికి పోవడం అనవసరం అని అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు. అంత ఆరా లేదా అంత చర్చ, అభిప్రాయాలు దీని చుట్టూ పేరుకొని ఉన్నాయనేది అర్థం. అయితే మన దగ్గరికి వచ్చే చిన్నపిల్లలు చాలామంది, దాదాపు అందరూ కూడా వాళ్ళ అమ్మని గీరుతూ ఉంటారు. సూది వేద్దని చెప్పే అని వాళ్ళు గీరుతూ ఉంటారు. ఈ తల్లిదండ్రులకి ఎంత కసివో పిల్లల మీద అర్థం కాదు, కానీ ఖచ్చితంగా సూది బొడిపించి తీసుకెళ్తారు. డాక్టర్ చూస్తూ ఉంటాడు, సూది వేయమంటే అర్థం, లేకపోతే లేదు లేని. ఏదో కొద్దిమంది డాక్టర్లు పిల్లలంటే చాలా ప్రేమ ఉంటుంది, సూది లేకుండా నీకు మందులు రాసిస్తారని హామీ ఇస్తారు. వీళ్ళు ఇచ్చి హామీ గాలికి పోతుంది. తల్లిదండ్రులు ఊరుకోరు కదా, సూది పొడవకపోతే జబ్బెట్లో పోతుంది సారు, సూది పొడవాల్సిందే అని వాళ్ళు వెంటబడి మరీ సూదులు పొడిపిస్తారు. ఇట్లాంటి నమ్మకాలన్నీ సూదుల చుట్టూ ఏర్పడడానికి పెన్సిల్ను సూది రూపంలో ఉండడం అనేదే ప్రధానమైనటువంటి కారణం. సూది అలవాటుగా మారిపోయి కొంతమందికి ఒకసారి ఒక సూది మందు వేస్తే ఒక రోగం తగ్గిపోయింది అనుకోండి, అతను కొన్ని ఏళ్ల పాటు ఆ సూది మందుని అలానే వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పెన్సిలిన్ సూది మందుని 5 సంవత్సరాలు వేసుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు. రోజు ఒకటి వేసుకుంటా సార్ దీన్ని అంటాం. అసలు రోజు ఒకటి ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది? నువ్వు 5 రోజులు 6 రోజులకు జబ్బు తగ్గిపోతుంది కదా సూది మందు వేయగానే
అట్లా 5 సంవత్సరాలు వాడేది ఏంది 360 రెట్లు ఎక్కువ సార్లు. అది అసలు అర్థమయ్యే విషయమే కాదు. అట్లా నమ్మకం అంత బలంగా మనిషికి సూదుల చుట్టూ ఏర్పడడానికి దారి తీసిందని అర్థం. ఒకే సూది ముందున్నట్టు సంవత్సరాల తరబడి అది బి కాంప్లెక్స్ కానివ్వండి, లేకపోతే ఎర్ర సూదులు కానివ్వండి, ఇలాంటివన్నీ వేసుకోవడం జరుగుతుంది. ఈ సూదుల మీద ఇంత భ్రమలు జనానికి కలిగిన కారణంగా వైద్యం చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సూది మందు వేస్తారు. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు. పెద్ద హాల్లో ఆ చివరి చివర బల్లలు ఉంటాయి, బల్లల నిండా జనం కూర్చొని ఉంటారు. డాక్టర్ గారు పోతూ ఉంటారు, వెనక వాళ్ళ స్టాఫ్ ఒక ట్రేలో ఎర్ర సూదులు పచ్చ సూదులు పెట్టుకొని నడుస్తూ ఉంటాడు ఆయన. ఈ డాక్టర్ గారు వాడు చెప్తాడు, తలనొప్పి జ్వరము ఒళ్ళు నొప్పులు చెప్తూ ఉంటాడు రోగి. తా అనగానే తలనొప్పి అని అర్థమైపోద్ది దీనికి, జ్వా అనగానే జ్వరం అని అర్థమైపోద్ది, బే అనగానే బేదులు అని అర్థమైపోద్ది. అంతే, చెయ్యి వెనక్కంటాడు అర్జునుడు అన్నట్టు. ఆయన చేతికి బాణం అందిస్తాడు, వెనుకునే కాంపౌండరు ఆ బాణాన్ని తీసి అది తెల్లదో పచ్చదో కూడా చూసేదిలే పొడుస్తాడు, మళ్ళీ బాణాన్ని వెనక్కి అందిస్తాడు. ఈ విధంగా క్వాలిఫైడ్ డాక్టర్లు కూడా సూదులు వేయటం అనేది జరుగుతూ ఉంది. ఇక పల్లెల్లో వైద్యం చేసేటటువంటి వాళ్ళు సూది వేయకపోతే అసలు ఇతను వైద్యుడు కాడని జనం ఎక్కడ అనుకుంటున్న భయంతో సూదులు వేయడం జరుగుతోంది. సూది గొప్పది కాబట్టే దాని చుట్టూ అనేక మూఢనమ్మకాలు తయారైనవి, దాని చుట్టూ అరాచకాలు కూడా తయారైనవి. అనవసరంగా సూదులు వేయటం అనే ప్రాక్టీస్ విపరీతంగా జరగడానికి కారణం సూది మందు మొట్టమొదటి జనంలో అద్భుతాలు సృష్టించడమే. ఈరోజు అనవసరంగా వేసే సూదులు దాదాపు వేస్తున్న సూదుల్లో 100కి 60-70 వంతులు అనవసరమైన సూదులు ఈరోజు వేయబడతా ఉన్నాయి, అనవసరంగా వేయబడతా ఉన్నాయి. అందులో పచ్చ సూది అంటే బి కాంప్లెక్స్, ఎర్ర సూది అంటే B12, ఈ 2 ప్రమాదం లేనటువంటి సూదులు కాబట్టి స్వేచ్ఛగా వేసేయడం జరుగుతుంది. తెల్లమందు అంటే పెన్సిలిన్. పెన్సిలిన్ ఎంత ప్రమాదకరం అంటే అది శరీరాన్ని గిట్టకపోతే సూది ఇలా వేసి ఇట్లా తీసే లోపల మనిషి కింద పడిపోయి ప్రాణం పోయే అవకాశం ఉంది. అందువలన ఇప్పుడు పెన్సిలిన్ అందరూ ఆపేసినారు. ఇంత ప్రమాదకరమైన దేశ జనముతో తన్నులు ఎక్కడ తిందాం లేని పచ్చ సూదులు ఎర్ర సూదులు పట్టేసినారు. ఒక 5 రూపాయలు పెట్టి బి కాంప్లెక్స్ వైర్ అంటారు, ఒక బాటిల్ 10 ml బాటిల్ కొని 2cc సిరంజి తీసుకుని హాఫ్ సీసీ లోడ్ చేసి ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వెళ్తే మనిషికి 50 పైసలు ఖర్చు అవుతుంది. సూది వేసినందుకు 10 రూపాయలు ఇస్తాడు అతను. ఊరికి మందులు రాసిస్తే, అవును సార్ నువ్వేం చేసినావు, కాగితం మీద 2 అక్షరాలు గిలికి తినండికి 10 రూపాయలు ఇవ్వాలనా, సూది ఇస్తా అని జనం అనడం మొదలుపెట్టిన తర్వాత ఏం చేస్తారు పాపం వీళ్ళు కూడా. సూది వేస్తే వాడికి బతుకుదురు అనే పరిస్థితిలోకి నెట్టబడ్డాడు. ఒక సూది వేస్తే 10, 2 వేస్తే 20, నరానికి వేస్తే ఇంకొక 20. నరానికి వేసే సూది మందు ఎక్కువ సందర్భాల్లో, నరం అంటే సిరలోకి, ఎక్కువ సందర్భాల్లో అది కాల్షియం గ్లూకనేట్ అనే సూది ఉంటుంది. అది కాల్షియం సూది మందుని వేగంగా వేస్తే ఒళ్ళంతా ఆవిర్లు వచ్చినట్టు అవుతుంది. అప్పుడు కానీ రోగికి తృప్తి కలగదు. ఆవిర్లు వచ్చి సూది వేసినారు ఆ డాక్టర్, అద్భుతమైన సూది వేసినాడు అనుకుంటూ పోతారు. అంత వేగంగా సూది మందు కానీ వేస్తే ఒక్కోసారి గుండె ఆగిపోయే ప్రమాదం ఉందని తెలుసు మాకు. నెమ్మదిగా 3 నిమిషాలు వేయాలి ఆ సూదిని. 3 నిమిషాలు నెమ్మదిగా వేస్తే ఆవిర్లు రావడం జరగదు, ఈ డాక్టర్కి సూది వేయటం రాదు అని లెగ్గడతాడు. అందుకని రోగులతో సూది బాగా వేసే డాక్టర్ అనిపించుకోవడానికి డాక్టర్ కాల్షియం లాంటి సూదిని వేగంగా వేసి సమస్యలు కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు కూడా పడతా ఉన్నాడు. ఇంత చరిత్ర సూదుల చుట్టూ ఉంది కాబట్టే సూదుల గురించి సమగ్రంగా మనం తెలుసుకోవాల్సిన పని పడింది. సూదుల రూపంలో మందు మనిషి శరీరంలోకి ఎక్కించడం ఒక పద్ధతి అనుకున్నాం. అది కాకుండా ఇతర పద్ధతులు ఉన్నాయనేది కూడా మనకు తెలుసు. సూదులతో కొన్ని బాధలు ఉన్నాయనే విషయం సూదుల గురించి నేర్చుకోవడానికి ముందే మనం నేర్చుకోవటం మంచిది. సూదులు ఏక తప్పనిసరి పరిస్థితుల్లో మనం నెట్టబడుతున్నాం వైద్యులుగా అనేది ఒక భాగం ఉంచండి. అలా మనం జనంతో విస్పష్టంగాను నిర్మోహమాటంగాను వాళ్ళకి నేర్పించి అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే సూదుల కంటే ఉన్నతమైన పద్ధతులు ఉన్నాయనేది వాళ్ళకి మనం చెప్పగలిగితే మన పని కూడా సులభం అవుతుంది. సూదులు ఎప్పుడు ఖరీదు ఎక్కువ. ఈ ఇంజెక్షన్ ఉంది, ఇది పారాసిటమాల్ అనే ఇంజెక్షను.
ఈ ఇంజెక్షను 5 నుంచి 6 రూపాయలు అవుతుంది. దీంట్లో ఉండే మందుని మాత్ర రూపంలో ఇస్తే రూపాయికి వస్తుంది. మనిషి మింగగలిగినాడు అనుకోండి మాత్రల్ని, మరి ఇంతెంత కనకెల్లా ముద్దలు మింగగలిగినప్పుడు ఇంత మాత్రం మింగడానికి ఏమి? మాత్ర మింగగలిగితే మాత్ర మింగడం ఉత్తమం, ఖరీదు తక్కువ. రెండో ప్రయోజనం ఏంటంటే మాత్రలతో సూదుల్లో ఉన్న మందు ఒకవేళ శరీరానికి గిట్టకపోతే రియాక్షన్ వచ్చి ప్రాణాపాయం జరిగే అవకాశం చాలా వేగంగా జరుగుతుంది. సూది రూపంలో అయితే. మాత్ర రూపంలో అయితే ఒక అరగంట టైం ఉంటుంది. ఈ మాత్ర పొట్టలోకి వెళ్ళాలి, కరగడం మొదలు కావాలి, కొంతమంది రక్తంలోకి విడుదల కావాలి. రక్తంలోకి విడుదలైన తర్వాత శరీరం దీన్ని గుర్తించి దీనికి వ్యతిరేకంగా పనిచేయడం మొదలు కావాలి. ఇది మొత్తం కొంత టైం పడుతుంది. అంటే అలా రియాక్షన్ వచ్చే సందర్భంలో మనిషిని రక్షించగలిగే అవకాశము మాత్ర రూపంలో తిన్నప్పుడే ఎక్కువ ఉంటుంది. సూది రూపంలో వేసినప్పుడు మనకు అవకాశం చాలా తక్కువ ఉంటుంది. మరొక సౌలభ్యం కూడా చూద్దాం. మాత్ర మింగాలి అంటే ఎవడి సహాయం అక్కర్లా. మాత్ర రాసిచ్చే డాక్టర్ రాసిస్తే ఇది ఆయన రాసిచ్చిన మాత్రే అని మనం కానీ తెలుసుకుంటే డాక్టర్ ద్వారా దాన్ని ఒలిచేయడం, గొంతులో వేసుకొని మింగేయటం. సూది వేయించుకోవాలంటే మరొకటి సహాయం కావాలి, సూది వేయగలిగే వాళ్ళ సహాయం కావాలి, లేదా సూది వేసుకోవటం మనమేనా నేర్చుకోవాలి మన ఇంట్లో అవసరమైతే. ఇప్పుడు షుగర్ జబ్బు వచ్చిన లాంటి వాళ్ళకైతే ఇన్సులిన్ సూదులు రోజు వేసుకోవాల్సి వస్తాయి. ప్రతిరోజు 2 సార్లు డాక్టర్ దగ్గరికి పోవాలంటే కష్టం కాబట్టి సూది వేయటం ఆయనే నేర్చుకోవచ్చు. అలా నేర్చుకునే చేయాలి. మాత్రలు మింగడానికి నేర్చుకునే పనిలే. అన్నం తినటం మొదలుపెట్టినప్పుడే మింగడం నేర్చుకున్నాం, మాత్రలు కూడా అట్లానే మింగుతాం మనం. సూది వేసేటప్పుడు ఎక్కడ వేయాలో నిర్దేశించబడ్డ చోటే వేయాలి. అలా కాకుండా చేతికి ఈ భాగంలో దండ ఎముక దగ్గర సూది వేయాలన్నప్పుడు కొంచెం పైకి పోయి సూదేస్తే చెయ్యి ఇంక పైకి లేవదు, పడిపోద్ది అంతే. ఆ నరం మీద పోయి పడితే సర్కంఫ్లెక్స్ నర్వ్ అని ఉంటుంది, ఆ నరం మీద కనుక పడితే చెయ్యి పైకి లేవదు. కొంతమంది ఫ్యాషన్గా ఇక్కడ వేయాల్సిన సూదిని చేతి వెనక్కి పోయి వేస్తారు. నేను చాలా బాగా వేసాను చూడని చెప్పుకోవడానికి. సరిగ్గా సూది వేసిన దాని కిందనే రేడియల్ నరువు అనే నరువు ఉంటుంది. ఆ నరువు మణికట్టు దగ్గర చెయ్యి వెనక్కొంగడానికి తోడ్పడుతుంది. దాని మీద పోయి సూది వేస్తే ఇది పడిపోతుంది. పైకెట్లు లేపితే పడిపోతుంది, పైకి లేపితే పడిపోతుంది చెయ్యి. దీన్ని బాగు చేయడానికి దాదాపు 4,000 పైన న్యూరో సర్జన్కి ఖర్చు పెట్టి బాగు చేసుకోవాలి. తర్వాత 1-2 నెలల పాటు చెయ్యట్టు పైకి లేపి కట్టించుకోవాలి. నరం మీద సూది పొడిచిన కారణంగా ఆ వేసినటువంటి మందు కొంత ప్రమాదకరమైన మందు అయితే ఆ నాడి పర్మనెంట్గా కూడా దెబ్బతినే అవకాశం ఉంది. వేయవలసిన చోటు కాకుండా మరి ఎక్కడైనా తీసుకెళ్ళి వేస్తే. కాలికి కూడా వేయవలసిన చోట వేయకుండా ఇంకొంచెం వెనక్కి పోయి కానీ వేస్తే కాలికి వెళ్ళే నాడి పడిపోతుంది, ఫుట్ డ్రాప్ అనేది వస్తుంది, కాలు కిందకి పడిపోతుంది, పైకి లేవదిక. అందువలన నాడుల మీద సూది వేస్తే ప్రమాదం అనేది ఉంది. సూదిని సరిగా ఉడికించకుండా కానీ వేసేటట్లయితే చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఆ సమస్యలు తగ్గడానికి కూడా కారణం ఉంది. ఇలాంటి ప్యాక్స్లో సూదులు వస్తున్నాయి. ఇవి ముందే క్రిమిరహితం చేయబడ్డాయి. ఈటీఓ స్టెరిలైజేషన్, ఇథిలీన్ ఆక్సైడ్ స్టెరిలైజేషన్ లేదా గామా ఇరాడియేషన్ అనే 2 పద్ధతుల ద్వారా వీటిని క్రిమిరహితం చేసినందువలన వీటిని నేరుగా వాడచ్చు. అలా కాకుండా ఇదివరకు గ్లాసు సిరంజులు అనేవి వచ్చేవి. గ్లాస్ సిరంజులు, ఇవి ప్లాస్టిక్ సిరంజులు, ఇవే గ్లాసు రూపంలో వచ్చేవి. వాటిని ఉడకబెట్టి వేయాల్సి వచ్చేది. ఉడకబెట్టాలి అన్నప్పుడు బాగా తెరిలే నీళ్ళల్లో 20 నిమిషాలు ఉడకబెట్టాలి. అంటే నీళ్ళని మంట మీద పెట్టి ఆవిరి రావటం మొదలైన తర్వాత అప్పటి నుంచి 20 నిమిషాలు దాన్ని ఉడకబెట్టాలి. గతంలో మా చిన్నతనంలో సూదులు ఎట్లా వేసేవాళ్ళు అంటే ఎక్కువ మంది సూదులు వేయడానికి డాక్టర్లు కూడా లేరు. మాకు చదువు చెప్పే టీచర్లే మాకు సూదులు వేసేది. ఆయన జేబులో గ్లాస్ సిరంజ్ ఉండేది, ఒక నీడిల్ కూడా పెట్టుకొని వచ్చేవాడు. ఇలాంటి నీడిల్ ఒకదాన్ని పెట్టుకొని వచ్చేవాడు. ఒరేయ్ నీళ్ళు తీసుకురారా, వేడి నీళ్ళు అనేవాడు మమ్మల్ని. మేము ఇంట్లో పొంతని ఉంటుంది, పెద్ద కుండకి వేడి నీళ్ళు ఉంటాయి.
అంటే అన్నం ఉడకబెట్టేటప్పుడు ఇంకో కుండలో కూడా నీళ్లు కాగుతూ ఉంటాయి. ఒక చెంబులోంచి నీళ్లు పట్టుకొచ్చి ఆయన ఎదురుగా పెట్టేవాళ్ళం. ఈ సిరంజిని ఆ నీళ్ళలో ఇటు ముంచుతాడు, కొంచెం నీళ్ళు వెనక్కి లాక్కుని కొట్టేస్తారు వాటిని, ఇంకా మందు ఎక్కి చేసేస్తారు అంతే. హరి వీళ్ళందరికీ చీమ పట్టుకుని ఎట్టు బతికినారు అలాగ సూదులు వేస్తే అని ఆశ్చర్యం కలిగేది మాకు. అది మా సారు గొప్పతనం కాదు, జనం గొప్పతనం అని నాకు తర్వాత అర్థమైంది. అంటే ఎట్లా సూదులు వేసిన శరీరం తట్టుకొని చీమ పట్టకుండా బయటపడ్డారని అర్థం. అలా సూదులు వేయటం సరైనది కాదు, ఖచ్చితంగా 20 నిమిషాలు ఉడకబెట్టాలి. అసలు ఈ ప్రీ స్టెరిలైజ్డ్ అంటే ముందే స్టెరిలైజ్ చేయబడ్డ ఈ సూదులు వచ్చినాక ఈ సమస్య మనకు పోయింది. కానీ సరిగా ఉడకబెట్టకుండా కానీ వేసినా ఈ సిరంజిలనైనా సరే ప్యాక్లోంచి ఊడదీసినాక నీడిల్ని పొరపాటున ఏలుతో తాకినా అది మళ్ళా మీదాగటి సిరంజిల్లాగానే మారినట్టే, సరే ఉడకబెట్టిన సిరంజిల్లాగా మారినట్టే. దీన్నైనా సరే అజాగ్రత్తగా ఉంటే, ప్యాకులో వచ్చిందని అజాగ్రత్తగా ఉంటే, అలా అజాగ్రత్తగా ఉన్నప్పుడు చీముగడ్డలు ఏర్పడే అవకాశం ఉంది. ఒక ఆయనకు షుగర్ జబ్బు ఉంటే చేతికి ఇంజక్షన్ వేయించుకున్నాడు ఒక టీచరు. సరిగా ఉడకబెట్టకుండా వేసాడు, అక్కడ చీముగడ్డ ఇంతలా తయారై చేయిపోతుందేమో భయపడుతూ డాక్టర్ దగ్గరికి వచ్చాడు. ఘాటు పెడితే 1.5 లీటర్ చీము వచ్చింది. సూది వేసుకోవడానికి 10 రూపాయలు ఖర్చు పెట్టినాడు. ఇక్కడ ఈ జబ్బును ఏం చేసుకోవడానికి 10,000 ఖర్చు పెట్టుకున్నాడు ఆసుపత్రిలో. ఉడకబెట్టకపోతే అది సమస్య. సరిగా ఉడికించిన సూదులు వేసినందువలన హెపటైటిస్ బి అనే రోగము, హెపటైటిస్ సి అనే రోగం వచ్చే అవకాశం ఉంది. హెచ్ఐవి ఎయిడ్స్ అనే రోగం వచ్చే అవకాశం కూడా ఉడికించని సూదుల వలన వచ్చే అవకాశం అనేది ఉన్నది. సూది ఒక చిన్న బిడ్డకి మనం వేసామనుకోండి, ఆ ప్రాంతంలో పోలియో జబ్బు కానీ ఒకవేళ ఉంటే, ఈ వచ్చిన జ్వరం పోలియో జ్వరం కానీ అయితే ఈ సూది వేసిన తరువాత ఈ బిడ్డకి పోలియో జ్వరంతో కాలో చేయో పడిపోయే అవకాశం చాలా ఎక్కువ. అందువలన చిన్న బిడ్డలకు ఎప్పుడు జ్వరం వచ్చినా అది పోలియో జ్వరం అవునో కాదో తెలియనప్పుడు సూదులు వేయటం సరైనది కాదు. అలాగే ఒకరు వేసుకున్న సూదిని మరొకరు వేసుకుంటే, ఈ మత్తు మందులు వాడేటటువంటి వాళ్ళు మత్తు మందులు ఒకరికొకరు వేసుకోవడం అనేది ఒక సమస్య అయితే, ఒకరికి ఒకవేళ హెచ్ఐవి ఎయిడ్స్ ఉంటే మరొకరికి రావడం, హెపటైటిస్ బి హెపటైటిస్ సి లాంటివి ఉంటే మరొకరు రావడం అనే సమస్యలు కూడా ఉన్నాయి. సూదులు వేసినప్పుడు లోపల రక్తం గడ్డగట్టి అది నొప్పి చేసే అవకాశం అనేది ఉంది. రక్తనాళాల్లో చీము కానీ చేరేటట్లయితే థ్రాంబోఫ్లెబైటిస్ అనే జబ్బు వచ్చి రక్తనాళంలో ఆ గడ్డగట్టిన ఆ రక్తం అలానే రక్తనాళాల లోపలికి వెళ్ళి ఎక్కడైనా నిలవ ఉండి అక్కడ కూడా చీముగడ్డలను తీసుకొచ్చే అవకాశం అనేది ఉన్నది. ఇది కాకుండా మరొక సమస్య గతంలో ఉండేది. ఇప్పుడు ఇలాంటి సూదులు గతంలో వాడేవాళ్ళు. ఈ బేస్కి సూదికి మధ్యలో జాయింట్ ఉండేది. సూది వేయగానే టక్కుని ఇరిగిపోయింది అనుకోండి, ఈ సూది పోయి కండరంలో కూర్చుంటుంది. రోగి ఏమనుకుంటాడు, ఇరిగిన సూదిని ఖచ్చితంగా తీయాలి అనుకుంటాడు. అప్పుడు ఖచ్చితంగా తీయాలంటే చాలా కష్టం, దాన్ని ఎంత ఎతికినా ఒక్కోసారి దొరకదు. ఎక్స్రే తీస్తే కనపడుతూ ఉంటుంది, తీయాలంటే రాదు. ఇలాంటి సమస్య కూడా సూదులతో ఉండేది. ఈ సమస్యలన్నీ సూదులు వేయటంతో ఉన్నాయి కాబట్టి తప్పనిసరి అయితేనే సూదులు వేయించుకోవాలి అనేది నేను చెప్తున్నాను. ఒక మందు ఇంజెక్షన్ రూపంలో తప్ప మరో రూపంలో దొరకదు అనే పరిస్థితి ఉంటే, ఈ మందు వాడాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా ఇంజెక్షన్ వేయాలి, ఇంక వేరే మార్గం లేదు. ఉదాహరణకి జెంటామైసిన్, స్ట్రిప్టోమైసిన్, క్యానమైసిన్, అమికాసిన్ ఇలాంటి అమినోగ్లైకోసైడ్స్ అనే గ్రూప్ మందులు ఏవి కూడా మాత్రల రూపంలో దొరకవు. వీటిని ఇంజెక్షన్ రూపంలోనే వేయాలి. అవి వేయాల్సిన అవసరాలు కూడా ఉంటాయి, ఇంజెక్షన్ రూపంలో వేయాలి. ఇప్పుడు తప్పదిక. ఒక రోగి పొట్ట ఆపరేషన్ చేసిన కారణంగా కానీ మరి ఇతర కారణాలతో నోటి గుండా తీసుకోవడానికి వీలుగాని పరిస్థితి ఉన్నప్పుడు అతనికి మందులు సూదుల రూపంలోనే వేయాలి. కండరానికి కానీ సిరకి కానీ అంటే నరానికి కానీ సూది రూపంలో వేసుకోవాల్సిందే. మూత్రపిండాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఐవీపీఎస్ అని ఇంట్రావీనస్ పైలోగ్రామ్స్ అని ఓ పరీక్ష చేస్తారు.
అంటే నరంలోకి ఒక మందు ఎక్కిస్తారు, రేడియో ఓపేక్ మందు అంటారు దాన్ని. అంటే ఎక్స్రేలో తీస్తే తెల్లగా పడుతుంది దాన్ని, అది ప్రయాణం చేస్తున్న దారి అంతా. ఆ మందు ఇంజెక్షన్ రూపంలోనే దొరుకుతుంది, మాత్ర రూపంలో దొరకదు అది. కాబట్టి అక్కడ ఇంజెక్షన్ వేసి సూది వేసి మాత్రమే ఆ పరీక్ష చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మందులు మింగలేని కొన్ని జబ్బులు ఉన్నాయి. తెలుగులో లేని మనిషి, మెదడు దెబ్బతిని పక్షవాతం లాంటిదో, లేదా లోపల గడ్డగట్టి రక్తనాళాలు పగిలిపోయి రక్తం కారి తెలుగులో లేని మనిషి. ఈ మనిషికి మనం ఏమి గొంతులో పోసినా గొంతులోనే ఉండిపోవడం కానీ, అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి పోయి ఊపిరితిత్తులకు ప్రమాదం చేయటం కానీ జరుగుతుంది. లేదా ఒకవేళ గుట్టకేయడానికి ప్రయత్నం చేస్తే ముక్కుల్లోంచి బయటకు వస్తాయి. ఇలాంటి వాళ్ళకి గొట్టం వేసి పొట్టలోకి ఎక్కించే పద్ధతి ఒకటి ఉంది. తక్షణమే పనిచేయాలనుకున్నప్పుడు వాటిని సూదుల రూపంలో వేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని మందుల్ని వేగంగా పనిచేయడానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేసే సందర్భాల్లో మత్తు మందులు, చాలా మందులు నరంలోకి వేయాలా, కొన్ని కండరంలోకి వేయచ్చు. వేగంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. పైగా రోగి మత్తులో ఉంటాడు కాబట్టి నోటి గుండా మింగించడం కుదరదు. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే మనం సూదులు వాడుకోవాలి. మిగతా అన్ని సందర్భాలలో నోటి గుండా తీసుకోవడానికి వీలయ్యే పరిస్థితి ఉన్నప్పుడు మనం మింగడం ద్వారా కానీ, ద్రావకం రూపంలో ద్వారా కానీ, చుక్కల రూపంలో ద్వారా కానీ ఇలా మింగడం అనేది సరైంది అని చెప్పి మనం తెలుసుకోవాలి. సూది వేయడం ఎలా లేదా ఇంజెక్షన్ వేయడం ఎలా అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. అయితే మన దగ్గరకు వచ్చే చిన్నపిల్లలు చాలామంది, దాదాపు అందరూ కూడా వాళ్ళ అమ్మని గీరుతూ ఉంటారు, సూది వేద్దని చెప్పి. మనం మింగడం ద్వారా కానీ, ద్రావకం రూపంలో ద్వారా కానీ, చుక్కల రూపంలో ద్వారా కానీ ఇలా మింగడం అనేది సరైంది అని చెప్పి మనం తెలుసుకోవాలి. సూదులు వేయటం అనే ఈ సబ్జెక్టులో అతి ముఖ్యమైన అంశం మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. ఇంజెక్షన్ అలా వేసి ఇలా తీసే లోపలే మందు గిట్టక వికటించి రియాక్షన్ అంటాం దాన్ని. నిలబడ్డ మనిషి, కూర్చున్న మనిషి అలానే పడిపోయి నాడి తెలియకుండా 2 నిమిషాల లోపల ప్రాణం పోవడం చాలా దారుణమైన విషయం. ఒకసారి ఒక రోగి ఓ డాక్టర్ దగ్గరికి వచ్చాడు. సార్, నాకు పెన్సిలిన్ మందు పడదు సార్ అన్నాడు. పడదంటే నీకేం తెలుసా అన్నాడు. పడదంటే ఒకసారి ఇస్తే బాగా దద్దుర్లు వచ్చినాయి సార్, జిలబెట్టింది ఒళ్ళంతా, నవల పెట్టినాయి అన్నాడు అతను. నీకు తెలుసా నాకు తెలుసా మందుల గురించి? ఏం కాదు పో పడుకో అని చెప్పి పడుకోబెట్టాడు. పెన్సిలిన్ ఇంజెక్షన్ వేశాడు. 2 నిమిషాల్లో చచ్చిపోయాడు. వీటికి ఇంకా లేదు లేదు, ఇక జవాబు లేదు దానికి. ఏ మనిషికి రియాక్షన్ వస్తూ ముందే తెలియదంటే నేను అర్థం చేసుకోగలను. నాకు ఈ మందు గిట్టదు అన్న తర్వాత ఆ మందు ఏ డాక్టర్ ఇచ్చినా అది క్షంతవ్యం కాని విషయం అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సూదులు వేయాలా అనే ఒక నైపుణ్యం సంపాదించుకోవాలనుకునే వ్యక్తి ఖచ్చితంగా తెలుసుకొని ఉండాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మనం ఎవరమైనా సరే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సూదులు వేయించుకోవాలి అని అనుకుంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. కారణం ఏంటంటే ఆ వ్యక్తికి, ఆ డాక్టర్కి మనం ఫీజు రూపంలో డబ్బులు ఇచ్చినాం, మందు కూడా మనమే తెచ్చుకున్నాం, దాన్ని ప్రయోగించబోయేది మన మీద. ఏమన్నా అయితే రియాక్షన్ వస్తే మనకు వస్తుంది, పోతే మన ప్రాణం పోతుంది. కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం మనకున్నది. ఏం ప్రశ్నలు అడగాలి? ఈ ప్రశ్నలు ప్రతి పౌరుడు కూడా సూదులు వేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అడగాలి అనేది నా అభిప్రాయం. కాబట్టి సూదులు వేసేవాళ్ళు ఈ జాగ్రత్తల్లో ఉండడం కూడా న్యాయమే. మొట్టమొదటి ప్రశ్న ఏం వేయాలంటే, డాక్టర్ గారు నీ దగ్గర సూది వేయించుకోవడానికి నేను వచ్చా, ఏ మందు అయినా సరే వికటించి రియాక్షన్ రూపంలో ప్రతిఫలం వచ్చే అవకాశం ఉన్నది, ఈ విషయం మీకు తెలుసునా అని అడగాలి. డాక్టర్ ఏం జవాబు చెప్పాలంటే, ఏ మందుతోనైనా సరే రియాక్షన్ వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పాలి.
ఏం రాదులేవా, నేను ఇప్పటికి 20,000 ఇంజక్షన్లు వేసిన ఒక్కడికి కూడా ఏం కాలే అని చెప్పాడు అంటే ఇతని చేతిలో నువ్వు సూది వేయించుకోవడం ప్రమాదం అని అర్థం. ఏ మందుతోనైనా రియాక్షన్ రావచ్చు. రెండో ప్రశ్న ఏమేయాలంటే, రియాక్షన్ రాగానే మీరు దానికి విరుగుడు ఏమేస్తారు డాక్టర్ గారు అని అడగాలి. చాలామంది ఏం చెప్తారంటే అవిల్ వేస్తాను, డెకాడ్రాన్ అని ఇంజెక్షన్ వేస్తాను అని చెప్తారు. ఇవి సరైన సమాధానాలు కావు. అడ్రినలిన్ అని మందు వేస్తాను అనాలి. ఇది అడ్రినలిన్ అనే మందు. ఎంత చిన్నదో చూడండి, ఇది ప్రాణాలు కాపాడుతుంది. మామూలు వాళ్ళకి ఇది వేస్తే ప్రాణాలు తీస్తుంది కూడా. కాబట్టి రియాక్షన్ వచ్చిన వాళ్ళకి ప్రాణాలు కాపాడుతుంది. ఈ అడ్రినలిన్ అనే మందు వేస్తాను అనాలి. అవిల్, డెకాడ్రాన్ అనే పేర్లు చెప్పకూడదు. అడ్రినలిన్ వేస్తాను అనంటే ఈ డాక్టర్ దగ్గర నువ్వు ఇంజక్షన్ వేయించుకోవడం ప్రమాదం లేదని అర్థం. ఇప్పుడు ఇంకో ప్రశ్న వేయాలి. అడ్రినలిన్ అనే మందుని నేరుగా వేస్తారా, దీన్ని ఏమైనా డిస్టిల్డ్ వాటర్ కలుపుకొని డైల్యూట్ చేసుకుంటారా అని అడగాలి. డైల్యూట్ చేసుకుంటాను అనాలి ఆయన. ఈ విధంగా సిరంజిలో అడ్రినలిన్ 1 cc తీసుకోవాలి. 9 cc డిస్టిల్డ్ వాటర్ తీసుకుని 10 ccకి సరిపడా దీన్ని తయారు చేసుకోవాలి. 10 cc సిరంజిలో పైన మూత పెట్టుకుని దీన్ని ఇట్లా బిగించి పెడితే ఈ మందు ఇప్పుడు కలర్ లేదు, బ్రౌన్ కలర్ మారేదాకా దీన్ని వాడుకోవచ్చు. లేదా అడ్రినలిన్ అనే సూది మందు మీద ఎన్నాళ్ళు దీన్ని వాడవచ్చు అని రాసి ఉంటుందో, ఎక్స్పైరీ డేట్ అంటారు, అన్నాళ్ళు దీన్ని వాడుకోవచ్చు. దీని మీద అడ్రినలిన్ 1/10 అని బోల్డ్గా క్లియర్గా లెటర్స్తో రాసి ఉండాలి. ఏ తేదీన దీన్ని లోడ్ చేస్తున్నారో కూడా దీని మీద రాసి ఉండాలి. లేబుల్ చేయకుండా ఏ సిరంజిలో మందు ఉన్నా దీన్ని వాడకూడదు, డిస్కార్డ్ చేయాలి, పారేయాలి. ఆ మందు ఏందో తెలియకుండా వాడడం ప్రమాదకరం. అది ఎంత ఖరీదైన మందు అయినా కావచ్చు. అందుకని నీకు ఇంజక్షన్లు వేసాయని జవాబు ఏం చెప్పాలి అంటే, అడ్రినలిన్ వేస్తాను రియాక్షన్ వస్తే అని చెప్పాలి. అందులో అడ్రినలిన్ని 1/10 డైల్యూషన్ చేసి దీన్ని మాత్రమే వాడతానని చెప్పాలి. దీనికంటే ముందు ఇంకో ప్రశ్నకు కూడా మీకు సమాధానం చెప్పాలి. కళ్ళు తిరిగి అప్పుడప్పుడు మనుషులు కింద పడుతుంటారు కదా, కళ్ళు తిరిగి కింద పడేదానికి రియాక్షన్ వచ్చేదానికి తేడా ఏంటి సార్ అని అడగాలి మీరు. డాక్టర్ నువ్వా నేనా అని మళ్ళీ ఇంకోసారి అంటారు. నన్ను పరీక్ష చేయడానికి వచ్చినవా, వైద్యం చేయించుకోవడానికి వచ్చినవా అని అడుగుతాడు ఆయన. అప్పుడు మీరు మళ్ళీ గుర్తు చేయాలి, వైద్యం చేయించుకోవడానికి వచ్చినా సార్ నేను, డబ్బులు నావి, వాడేది నా మీద అని మళ్ళీ ఇందాక డైలాగులని చెప్పాలా. లేకపోతే డాక్టర్ మర్చిపోతుంటాడు వీటిని. దాన్ని ఆ రెంటికి తేడా చెప్పడం తప్పనిసరి. రియాక్షన్ వస్తే సర్కామ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మన చేతులు ఉండాలి. సూది వేసినాకనే వస్తుంది, మందు మింగినాకనే వస్తుంది. కళ్ళు తిరిగి పడిపోవటం అనేది సూది వేస్తారు అని భయంతో కూడా రావచ్చు, తిండి తినకుండా ఉంటే రావచ్చు, భయంకరమైన వార్త వింటూ రావచ్చు. సూది వేసినటువంటి హిస్టరీ ఉండదు అక్కడ, ఇక్కడ ఉంటుంది. ఇది ఒక తేడా. రెండో ముఖ్యమైన తేడా ఏంటంటే, రియాక్షన్ వచ్చినటువంటి వ్యక్తికి నాడి చూస్తే నాడి తెలియదు. కళ్ళు తిరిగి పడిపోయిన వ్యక్తికి నాడి చూస్తే నాడి స్లోగా కొట్టుకుంటూ ఉంటుంది, నాడి ఆగిపోదు. 80 ఉండాల్సింది 70 ఉండాల్సింది 40, 35 కొట్టుకుంటూ ఉంటుంది. వెంటనే కళ్ళు తిరిగి పడిపోయే వ్యక్తికి చేయాల్సిన వైద్యం చేస్తే మామూలుగా రికవర్ అయ్యి మామూలు మనిషిలాగా లేచి కూర్చుంటాడు. రియాక్షన్ వచ్చిన తన అలా లేచి కూర్చునే సమస్య లేదు. కళ్ళు తిరిగి పడిపోవడం అనేది ఎప్పుడైనా నిలబడిన వ్యక్తుల్లో జరుగుతుంది, కూర్చున్న వ్యక్తుల్లో జరుగుతుంది, పడుకున్న వ్యక్తుల్లో జరగదు. అందువలన ఎప్పుడు ఇంజక్షన్ వేయించుకోవాలన్నా పడుకునే ఇంజక్షన్ వేయించుకోవాలి. ఇప్పుడు నాడి తెలియకపోతే ఖచ్చితంగా అది రియాక్షన్ అని మనకు అర్థమవుతుంది. అది నువ్వు కూర్చోబెట్టో నిలబెట్టో కొంతమంది డాక్టర్లు ఫ్యాషనబుల్గా నడుస్తుంటూ కూడా వేస్తారు సూదులు. అలా వేసినప్పుడు కింద పడిపోతే కళ్ళు తిరిగి పడిపోయినాడా, రియాక్షన్ వచ్చి పడిపోయినాడా మనకు అర్థం కాదు. ఇది అర్థం కావడానికి నిమిషం ఖర్చు అయితే ఈ నిమిషమే ఆ మనిషి బతకడానికి సావడానికి తేడా తెలియజేసేది అయి ఉంటుంది. అందువలన పడుకోబెట్టి ఇంజక్షన్ వేయాలి.
నేనైతే పడుకోబెట్టి ఇంజక్షన్ వేయాలని చెప్తున్నా. కానీ ప్రతి రోగి నేను ఇంజక్షన్ వేస్తాను డాక్టర్ అంటే నిన్ను ఎట్లా చూస్తారంటే ఆ రోగి అసలు వీడికి కూర్చోబెట్టి ఇంజక్షన్లు వేయటం రాదు, నిలబెట్టి ఇంజక్షన్లు వేయటం రాదు, పడుకోమంటున్నాడు, వీడికి అసలు వైద్యమే రాదు అనే లెక్కలు అనుకుంటాడు అతను ఏమన్నా అనుకొని నీ సేఫ్టీకి చెప్తున్నా, నీ భద్రతకి చెప్తున్నా, పడుకోబెట్టి ఇంజక్షన్ వేయటమే సరైన పద్ధతి. ఈ సంగతి కూడా డాక్టర్నికి చెప్పాలి. అవును సార్, పడుకోబెట్టి ఇంజక్షన్ వేయించుకోవాలన్నా కూర్చోబెట్టి వేయించుకోవాలన్నా అంటే పడుకోబెట్టి వేయించుకోవాలని చెప్పాలి ఆయన. అడ్రినలిన్ సూదిని డైల్యూట్ చేసిన ఈ సూదిని కండరానికి వేయాలన్నా నరానికి వేయాలని అడగండి మీరు. నరంలోకి సిరలోకి వేయాల, 4 ml వేయాల డైల్యూట్ చేసిన దాన్ని. కండరంలోకి వేస్తే ఇప్పటికే నాడి పడిపోయినది. కండరంలోకి వేస్తే రక్త ప్రసరణ లేని వ్యక్తిలో కండరంలోకి వేసిన మందు రక్తంలో కలిసేది ఇప్పుడు కలవదది. నేరుగా సిరలోకి వేసినందువలన నేరుగా గుండె దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ వెంటనే గుండె పనిచేయటం మొదలెడుతుంది. అందుకని నరంలోకి వేయాలి. ఈ జవాబు కూడా డాక్టర్నికి చెప్పాలి. ఎంతసేపట్లో వేయాలి ఈ మందు నరంలోకి పడిపోయినాక అంటే అర్ధ నిమిషంలో వేయాలి. ఇది కూడా అడగండి. నేను అర్ధ నిమిషంలో వేయగలను అని అంటాడు ఆయన. ఇప్పటి వరకు ఈయన పరీక్ష చేయటం మనకు సాధ్యమైంది. అంటే రియాక్షన్కి కళ్ళు తిరిగి పడిపోవడానికి తేడా చెప్పాడు. రియాక్షన్ వస్తే ఏమి వేయాలంటే అడ్రినలిన్ చెప్పాడు. అడ్రినలిన్ డైల్యూట్ చేయాలని చెప్పాడు. నీకు అనుమానమైతే ఇదిగో నా దగ్గర నీకు చూపించాడు. ఇంతవరకు నువ్వు పరీక్ష చేయగలిగావు. అర్ధ నిమిషంలో ఈ మందు నరంలోకి వేయాలని నువ్వు అడిగితే నేను వేయగలను అన్నాడు. ఇది ఎట్లా పరీక్ష చేయాలా? నీకు రియాక్షన్ రావాలా, నువ్వు పడిపోవాలా, ఆయన ఇంజక్షన్ అర్ధ నిమిషంలో వేయాలా, నువ్వు బతకాలా, అప్పుడు నీకు ఆయన అర్ధ నిమిషంలో వేయగలడని అర్థమవుతుంది. నువ్వు చచ్చిపోతే పక్కన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అర్ధ నిమిషంలో వేయలేడని. ఇంత రిస్క్ తీసుకుంటున్నారు సూదులు వేయించుకునే వాళ్ళు. ఇంకో ముఖ్యమైన విషయం నేను ఇక్కడ చెప్పాలి ఏమంటే, నువ్వు అర్ధ నిమిషం లోపల నరంలో ఇంజక్షన్ వేయటం నీకు చేత రాకపోతే అయినా మనిషిని బతికించగలిగే అవకాశం ఉన్నది. ఈ రియాక్షన్ వచ్చిన మనిషి పడిపోయి ఉన్నాడు. వెంటనే ఈ గొంతులో ఇక్కడ పేకుంది, శ్వాసనాళం సరిగ్గా గడ్డం కింద. శ్వాసనాళాన్ని గుర్తుపెట్టి ఈ సిరంజితో శ్వాసనాళంలో పొడిచి వెనక్కి లాగితే ఎయిర్ వస్తుంది, గాలి వస్తుంది. అంటే సరిగ్గా శ్వాసనాళంలో ఈ సూది ఉందని అర్థం. దీని లోపలికి 4 ml లోపలికి ఇంజెక్ట్ చేసి నోట్లో నోరు పెట్టి గాలి ఊదితే శ్వాసనాళంలోకి ఎక్కించబడ్డ మందు, ఈ అడ్రినలిన్ మందు నరంలోకి ఎక్కించిన దాంతో సమానం. నరంలోకి ఎక్కిస్తే ఏ విధంగా బతుకుతాడో శ్వాసనాళంలోకి ఎక్కించిన అలానే బతుకుతాడు. ఈ విషయం కూడా సూదులు వేసే వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇప్పటికి టెస్ట్ డోస్ వేసినావా అనేది ఇంకో సమస్య ఉంది. మనం అడుగుతాం, సార్ ఈ మందు నాకు పడుతుందో లేదో చూడడానికి టెస్ట్ డోస్ వేయరాదా అంటాం. తమాష ఏంటంటే టెస్ట్ డోస్ వేస్తే టెస్ట్ డోస్కే రియాక్షన్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. టెస్ట్ డోసుకి చర్మంలో టెస్ట్ డోస్ అనేది వేస్తే ఇక్కడ చుట్టూ దద్దురు ఏర్పడి ఇతనికి పడదేమో అనుకున్న సందర్భంలో నరంలోకి కండరంలోకి వేస్తే ఏమీ కాకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఇంకా టెస్ట్ డోస్ని ఎట్ట నమ్మాలి? టెస్ట్ డోస్ని నమ్మడానికి లేదు. కానీ ఒక్క చోట టెస్ట్ డోస్ నీకు ఉపయోగపడుతుంది. రోగికి ఏమన్నా అయ్యి నీ కేసు కోర్టుకి వెళ్తే జడ్జి ఏమడుగుతాడంటే నిన్ను టెస్ట్ డోస్ వేసినావా అని అడుగుతాడు. వేసాను అంటే నీకు ఎక్కువ శిక్ష పడదు. టెస్ట్ డోస్ ఎందుకు సార్, అది పనిచేస్తులేదు అర్థం కాకుండా ఉంది కదా, అందుకని డైరెక్ట్గా వేసిన అన్నావు అనుకో ఎక్కువ శిక్ష వేస్తాడు. అక్కడ ఉపయోగపడుతుంది నీకు టెస్ట్ డోసు, ఇంక మిగతా చోట్ల ఉపయోగపడుతుందనే నమ్మకం లేదు అని ఈరోజు మాట్లాడుకుంటున్నారు డాక్టర్లు. కాబట్టి రియాక్షన్ అనే దాని గురించి సమగ్రమైన జ్ఞానం డాక్టర్లకే కాదు సూదులు వేయించుకునే ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ జ్ఞానం ఉండే సూదులు వేయించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సిరంజిలోకి మందు ఎక్కించుకోబోయే ముందు గతంలో సూది పదునుగా ఉందా లేదా అని టెస్ట్ చేసేవాళ్ళు. అంటే నీడిల్ని సిరంజిని ఉడకబెట్టేవాళ్ళు. ఉడకబెట్టినాక నాజల్ మీదకి నీడిల్ని ఎక్కించినాక పదునుగా ఉందో లేదు ఇలా చూసేవాళ్ళు. మన చేతికి కొన్ని లక్షల క్రిములు ఉంటాయి.
ఉడకబెట్టిన సూదిని ఇలా తాగగానే దీని నిండా క్రిములు చేరుతాయి. చేతికో కాలుకు ఇంజక్షన్ వేయగానే క్రిములు లోపలికి దొప్పించినట్టే. ఇప్పుడు ఆ సమస్య లేకుండా పోయింది మనకి. ఎందువలనంటే డిస్పోజబుల్ సిరంజులు వచ్చిన తర్వాత ఇలాంటి సిరంజి ప్యాక్లో ఉంటే ఆ నీడిల్ మొట్టమొదటిసారి వాడాల్సిన నీడిల్ అది. పదునుగుందో లేదో మనం చూసుకోవాల్సిన అవసరం లేదు, పదునుగా ఉంటుంది అంతే. ఒక్కసారి వాడినాక దాన్ని ఇటు పారేస్తాం కాబట్టి తిరిగి వాడే సమస్య కూడా లేదు. అందువలన ఒకసారి డిస్పోజబుల్ సిరంజిని ప్యాక్లోంచి బయటికి తీసేసుకున్న తర్వాత దీన్ని మరలా వాడే సమస్య లేదు కాబట్టి పదునుగుందో లేదో చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది పాత రకం నీడిల్. ఇక్కడ జాయింట్ ఉంటుంది, బేస్కిను నీడిల్కి ప్రాపర్కి మధ్యలో జాయింట్ ఉంటుంది. సూది మనము వేసినప్పుడు రోగి ఇట్లా కదిలాడు అనుకోండి, కదిలితే టక్కున ఇక్కడ ఇరిగే అవకాశం ఉంది. ఇట్లా ఇరిగిపోద్ది. ఇరిగిపోయింది కరెక్ట్గా బేస్ లెవెల్కి ఇరిగిపోయింది కాబట్టి ఒక్కసారి ఇలా చేయి కదిలించగానే కండరంలోకి వెళ్ళిపోతుంది. ఇరిగిపోయిన విషయం రోగికి అర్థమవుతూ ఉంటుంది, కండరంలోకి వెళ్ళిన సంగతి కూడా తెలుస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ని అడుగుతాడు అతను, ఆ సూది తీయండి సార్ లోపలికి పోయిందాన్ని అని అడుగుతాడు. దాన్ని తీయాలి అంటే ఎక్స్రే 2 పొజిషన్స్లో తీసుకోవాలా, పైన ఇంకో నీడిల్ మార్క్ పెట్టుకొని తీసుకోవాలా, పెద్ద మొత్తం తెచ్చుకోవాలా. అదృష్టం బాగుంటే 5 నిమిషాల్లో దొరకవచ్చు, బాగలేకపోతే 3 గంటలకు దొరకవచ్చు, ఒకసారి దొరకకపోవచ్చు. కానీ అతను ఎక్స్రే తీసుకున్నప్పుడల్లా సూది కనపడుతూ ఉంటుంది. ఏం సార్ సూది లోపల పెట్టినాం అంటాడు. పెద్ద సమస్య ఇది. కానీ యాక్చువల్గా ఎంత సులభంగా దీన్ని పరిష్కరించవచ్చు అంటే వాస్తవం తెలిస్తే, తీయాల్సిందే అని ఒక నమ్మకం మనుషులకు ఉంది కాబట్టి ఇబ్బంది అయింది. కానీ ఈ సూదిని ఇలానే వదిలేద్దాం, కండరంలో ఇరిగిపోయిన దాన్ని ఏం చేయొద్దు. ఈ సూది కానీ చీము పడితే సూది చుట్టూ ఖచ్చితంగా బయటకు వస్తుంది. చీము పట్టిన సూది చీము పడితే చుట్టుపక్కల కానీ లోపల ఉండదు. అది ఎక్కడొచ్చో రంధ్రం వేసుకొని బయటకు వస్తే మనం మొదటి పొడిసిన దగ్గర బయటకు రావచ్చు, హ్యాపీగా తీసేస్తాం. ఒకవేళ చీము పట్టకపోతే ఒక 3 వారాల్లో ఈ సూది చుట్టూ ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అవుతుంది, ఫైబ్రోసిస్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు చేతితో ఇటు తడిమితే ఎక్కడ సూది ఉందో చేతికి తెలుస్తుంది. సరిగ్గా అక్కడ ఘాటు పెట్టి సూదిని బయటేయచ్చు. దాన్ని వదిలేయటం ఉత్తమమైన మార్గం, తీసేయడానికి ప్రయత్నం చేయటం కంటే. అయితే మన అదృష్టం బాగుండి ఇప్పుడు ఈ సూదులు లేకుండా పోయినాయి, ఈ సమస్య కూడా లేకుండా పోయింది. కారణం ఏంటంటే ఇప్పుడు ఇలాంటి సూదులు మనం డిస్పోజబుల్ సూదులు వేస్తున్నాం. ఇక్కడ సూది ప్లాస్టిక్ బేస్కి అతికిచ్చింది, ఇక్కడ అతికిచ్చినటువంటి పదార్థం ఉంది, దాని కింద కూడా ఇంకొంత సూది ఉంది. ఈ బుడుపు దాటి సూది లోపలికి ఇంకెళ్ళదు, బుడుపు అడ్డుకుంటుంది చర్మం దగ్గర. బయటికి ఇంకా 5 మిల్లీమీటర్ల సూది కనపడుతుంటుంది. ఇరిగిపోతే ఇక్కడ ఒకవేళ ఇటు పట్టుకొని లాగి అవతల పడేస్తాం. అంత సింపుల్. ఇప్పుడు ఇదివరకు తల వాచిపోయేది డాక్టర్లకి ఈ సమస్యతో. డిస్పోజబుల్ సిరంజులు వచ్చిన తర్వాత డాక్టర్ల పని సులభమైంది. ఈ సిరంజిలోంచి బయటికి తీయాల సిరంజిని 2 పద్ధతులతో తీయచ్చు. ఇక్కడ ప్లాస్టిక్ పేపర్ పైన కొంచెం తెల్లగాయతం అతికించి ఉంటుంది. ఇక్కడ ఇలా పట్టుకొని లాగితే చినిగిపోతుంది. ఇలానే చేత పట్టుకోవచ్చు. ఈ సిరంజి స్టెరైల్ సిరంజి, కవర్ తీసేసినాం. ఇది స్టెరైల్ సిరంజి, దీన్ని ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఇలా కాకుండా మరో పద్ధతిలో కూడా తీయచ్చు. ఇది సిరంజి, సిజర్స్తో టాప్ కత్తిరించినాం, ఇలా చేతిలో వేసుకున్నాం. ఇప్పుడు ఇది స్టెరైల్ సిరంజి. ఈ విధంగా బయటికి తీసుకోవాలా. వైద్యం చేసేవారికి సిరంజిలతో మందులు ఇవ్వడం అనేది నేర్చుకోవడం చాలా ముఖ్యమైన అంశం. 4.5 సంవత్సరాలు చదువు చదివిన ఎంబీబీఎస్ డాక్టర్లకి ఈరోజు అద్భుతంగా నేర్పించే విద్య సూదులేయటం ఒకటే.
పుస్తకాలు అయితే చాలా చదువుతారు, టెక్నిక్స్ నైపుణ్యాలు నేర్పించే దగ్గరకు వచ్చాక సూదులేయటం మాత్రం నేర్పిస్తారు. ఒకసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది. సూదులేయటం ఎంతో ముఖ్యమైన ప్రక్రియ అయినప్పటికీ కూడా సూదులేయటం ఎలా అనే ఒక్క చాప్టర్ కూడా వాళ్ళ పుస్తకాలు ఉండదు. మరి ఎట్లా నేర్పిస్తారు? వీళ్ళకంటే సీనియర్స్ ఇంజక్షన్ రూమ్ అనే దగ్గరికి వెళ్ళి రోగులకు సూదులు వేస్తూ ఉంటే వాళ్ళు నేర్పిస్తే వీళ్ళు నేర్చుకుంటారు. అందులో ఉన్న మెలకువలు కానీ, మందెట్టలు లోడ్ చేసుకోవాలా, యాంపూల్స్ అంటే ఏంది, వయల్స్ అంటే ఏంది, సిరంజిలో భాగాలేంది, ఇలాంటి ఎవ్వరు ఏం చెప్పేది ఏం లేదు. ముందు పోయేవాళ్ళు చేస్తూ ఉంటే వెనక పోయేవాళ్ళు చేస్తూ పోతారు. అసలు వీటి మీద పుస్తకాలు ఎక్కడో చోట సమగ్రమైన సమాచారం ఉండాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే ఇక్కడ నేర్పించే క్రమంలో వాడేసి పక్కన పెట్టిన సిరంజిలతో ముందు కొన్ని బేసిక్ విషయాలు నేర్పించాలి. అది అయిన తర్వాత యాక్చువల్గా పేషెంట్కి మందు తీసుకోవడం ఎలా, ఎక్కించడం ఎలా అనేది నేర్పించాలి. రోగి మీద నేర్పించేదానికి తర్వాత వద్దాం. ఇది వాడేసిన సిరంజి. దీంట్లోంచి డిస్టిల్ వాటర్ ఎక్కించుకోవాలి, నీళ్లు తీసుకోవాలి. ఇది పౌడర్ ఉన్నటువంటి వయల్ అంటాం దీన్ని, పౌడర్ ఉన్న వయల్. ఇది నేరుగా మందు ఉన్నటువంటి వయల్. వయల్ అంటే సీసా. మల్టీ డోస్ వయల్ అంటే దీన్ని అనేక సార్లు వాడచ్చు. దీనిపైన ఇలా తీయగానే రబ్బర్ క్యాప్ ఉంటుంది, అనేక సార్లు వాడచ్చు అని అర్థం. దీని మీద కూడా రబ్బర్ క్యాప్ ఉంటుంది, అనేక సార్లు వాడచ్చు అని అర్థం. ఒక్కసారి వాడే వయల్స్ అనేవి కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ మందు ఉంది, ఒకేసారి వాడతాం, డిస్టిల్ వాటర్ కలుపుతాం. పౌడర్ ఉంది దీంట్లో తెల్లగా. ఈ పౌడర్లకు డిస్టిల్ వాటర్ కలిపి దీన్ని కలిపి తయారు చేసిన మందుని ఒకేసారి సిరంజిలో తీసుకొని పేషెంట్కి వేసి పడేస్తాం దీన్ని. ఈ మందు మల్టీ డోస్ వయల్. ఇది అనేక సార్లు వాడతాం దీన్ని. అంటే వయల్స్ రెండు రకాలు. ఒకటి సింగిల్ టైం ఒకేసారి వాడేది, అనేక సార్లు వాడేది. ఇది ఒక క్లాసిఫికేషన్. మరో క్లాసిఫికేషన్ వయల్స్లో పౌడర్ ఉండేది, వయల్స్లో నేరుగా ద్రావకం ఉండేది. ఇది ఇంకో రకమైన క్లాసిఫికేషన్. రెండు రకాలు ఇక్కడ మన ఉదాహరణలుగా ఉన్నాయి. సూదుల రూపంలో మందు మనిషి శరీరంలోకి ఎక్కించడం ఒక పద్ధతి అనుకున్నాం. సూది వేసేటప్పుడు ఎక్కడ వేయాలో నిర్దేశించబడ్డ చోటే వేయాలి. మందు గిట్టక వికటించి రియాక్షన్ అంటాం దాన్ని. నిలబడ్డ మనిషి, కూర్చున్న మనిషి అలానే పడిపోయి నాడి తెలియకుండా 2 నిమిషాల లోపల ప్రాణం పోవడం. ఇది అడ్రినలిన్ అనే మందు. ఎంత చిన్నదో చూడండి, ఇది ప్రాణాలు కాపాడుతుంది. మరో క్లాసిఫికేషన్ వయల్స్లో పౌడర్ ఉండేది, వయల్స్లో నేరుగా ద్రావకం ఉండేది. ఇది ఇంకో రకమైన క్లాసిఫికేషన్. రెండు రకాలు ఇక్కడ మన ఉదాహరణలుగా ఉన్నాయి. దీన్ని యాంపూల్ అంటారు. ఇది బ్రేక్ చేస్తే ఒక్కసారే వాడాలి. మనం అనేక చోట్ల చూస్తూ ఉంటాం హాస్పిటల్స్లో. బ్రేక్ చేసినాక దీని మీద దూది పెట్టి పక్కన పెడతారు, మళ్ళీ ఇంకోసారి వాడాలని. ఆ దూది స్టెరైల్ దూది కాదు, క్రిమిరహితమైన దూది కాదు, మామూలు దూది పెడతారు. అట్లా ఎప్పటికీ పెట్టకూడదు. ఒకవేళ ఈ మందులో కొంత భాగం వాడి మిగిలింది వాడుకోవాల్సిన అవసరం ఉంటే ఒక పద్ధతి చేయొచ్చు. ఈ సిరంజి ఆ మందు కోసం వాడాం. ఫ్రెష్ నీడిల్ మందు ఎక్కించుకున్నాం, కండరంలోకి వేసాం. వేసేటోడు వెనక్కి లాగి చూసాం. వెనక్కి లాగినప్పుడు రక్తం వచ్చిందనుకో, ఈ సిరంజి ఇంకో వాడకూడదు. ఎప్పుడు రక్తం వెనక్కి వచ్చినా సిరంజి వాడకూడదు. రక్తం రాలేదు, ఈ మందు ఇతనికి వేసేసాం. ఈ మిగిలిన మందు ఉపయోగించుకోవాలి అంటే నీడిల్ తీసి పడేసి, అచ్చము నీడిల్స్ ఫ్రెష్గా వస్తాయి మనకి, స్టెరైల్ నీడిల్స్.
ఆ నీడిల్ని కూడా తగిలించి మిగిలిన మందు దీనికి లోడ్ చేసి పెట్టుకొని నీడిల్ పైన కవర్ ఇలా పెట్టేసి ఈ సిరంజి మీద ఆ మందు పేరు రాసి పక్కన పెట్టుకొని మరలా వాడుకోవచ్చు. ఇది ఒక్క పని చేయదలుచుకుంటే. ఇక్కడ కూడా వెనక్కి లాగినప్పుడు రక్తం వస్తే వాడకూడదు, అది గుర్తుపెట్టుకొని. ఇంతకంటే మించి దీన్ని ఉపయోగించే మార్గం లేదు. ఎందుకంటే మందు ఖరీదైన మందు, సగం వాడాం, సగం మిగిలింది, పారేయాలంటే మనసు ఒప్పడం లేదు, పారేస్తే నష్టం, ఎవడికి పనికిరాదు అది. అలాంటప్పుడు ఫ్రెష్ సిరంజిని అదే వాడినా ఫ్రెష్ నీడిల్ వేసుకొని వాడుకోవచ్చు, లేదా సిరంజినే ఫ్రెష్ సిరంజి తీసుకొని దీన్ని లోడ్ చేసుకుని పక్కన పెట్టుకొని లేబుల్ చేసుకోవచ్చు. అంతేగాని దాని మీద దూది పెట్టి వాడకూడదు. కొంతమంది మల్టీ డోస్ ఆయిల్స్ వాడేటప్పుడు దానిపైన నీడిల్ కుచ్చి అలానే ఉంచుతారు. అట్లా ఈ నీడిల్ రంధ్రంలో ఉండే దుమ్ము, ధూళి కణాలు, క్రిములు లోపలికి పోతూ ఉంటాయి. ఆ విధంగా వాడకూడదు. నీడిల్ తీసి పక్కన పెట్టేసేయాల ఎప్పుడైనా దీన్ని వాడేటప్పుడు. దీనిలోకి నీళ్ళు ఎలా ఎక్కించుకోవాలి మొదలు చూద్దాం. వాడేసిన సిరంజిని మనం నీళ్ళు ఎక్కించుకోవడానికి ఈ గ్లాసులో ఉన్న నీళ్ళని నీడిల్ ఎప్పుడైనా నాజల్కి తగిలించేటప్పుడు ఇట్లా పెట్టి వదిలేయకూడదు. ఈ మూమెంట్ ఇవ్వాలి, స్క్రూ మూమెంట్. ఇలా పెట్టి స్క్రూ మూమెంట్ ఇస్తే ఈజీగా ఊడి రాదు, లాగితే రాదు. ఇట్లా లాగుతున్నాను నేను. అట్లా కాకుండా ఇలా ఊరికి ఇలా పెడితే ఊడొస్తుంది, ఇలా పెడితే ఊడొస్తుంది. ఇలా పెట్టి స్క్రూ మూమెంట్ ఇచ్చాలి, రాదు. ఇక్కడ ఏం స్క్రూ ఉండదు, కానీ టైట్గా పట్టుకుంటుంది. ఈ చిన్న టెక్నిక్ పాటించనందువల్ల ఏం జరుగుతుందంటే సూదేసి మందును లోపలికి నెట్టేటప్పుడు టక్కనకి ఊడిపోయి మందు అంతా కింద పోతుంది. అదే 100 రూపాయలు 200 రూపాయల మందు అనుకో, నేలపాలు అవుతుంది. 1,00,000 రూపాయలు ఖరీదే మందులు కొన్ని ఉన్నాయి, నేలపాలు అవుతుంది. అంతే, ఇంకేం మాట్లాడడానికి లేదు. బయట ముందు ప్రాక్టీస్ చేయడం మంచిది. ఇప్పుడు ఈ గ్లాసులో నీళ్ళు ఉన్నాయి. నీడిల్తో సహా తీసుకోవాలంటే నీడిల్ స్క్రూ మూమెంట్తో బిగించిన, లాగితే ఊడొచ్చింది. ఈ చేతితో ఇలా పట్టుకున్నా, నీడిల్ నీళ్ళల్లో ముంచా, ఇండెక్స్ ఫింగర్తో చూపుడు వేలుతో దీన్ని నెడుతూ, పిస్టన్ని నెడుతూ, బ్యారెల్ని కిందకి నెడుతూ, పిస్టన్ని మిగతా 2 వేళ్ళతో, ఈ 2 వేళ్ళతో పిస్టన్ని వెనక్కి లాక్కుంటున్నా, ఇలా లాక్కుంటున్నా. ఈ 3 ఏళ్ళే పనిచేస్తుండేది. దీంతో పైకి లాగుతున్నా, దీంట్లో కిందకి నెడుతూ ఉన్నా. ఎంత నీళ్ళు కావాలంటే అంత వస్తాయి. మందు తీసుకునేటప్పుడు కూడా ఇలానే లాక్కోవాలి. ఇప్పుడు ఇలా లాక్కున్న తర్వాత మందు అయితే నీడిల్లో కూడా కొంత మందు ఉంటుంది. ఇంకొంచెం వెనక్కి లాగితే నీడిల్లో ఉండే మందు కూడా సిరంజి లోపలికి వస్తుంది. ఇప్పుడు పైకి ఈ ఏలు సపోర్ట్ ఉండాలి. ఇక్కడ ఒకదానికొకటి ఈ చేతికి కోఆర్డినేషన్ ఉండాలి. అటు కాకుండా దీనిపాటికి ఇది నెడితే గాలి బయటికి పోవడానికి నెట్టాడు మందు కూడా బయటికి పోతుంది. ఈ కోఆర్డినేషన్ ఇలా పెట్టుకొని ఈ 2 ఏళ్ళు ఇక్కడే ఉన్నాయి, ఈ 2 ఏళ్ళు ఇక్కడ పట్టుకున్నాయి. ఈ వేళ్ళతో కోఆర్డినేషన్లో పెట్టుకొని నెమ్మదిగా పైకి నెట్టా, గాలి మాత్రమే బయటికి పోయింది. కొంతమంది మందు కూడా బయటికి పోయేటట్టు చేస్తారు. ఇట్లా అదొక విన్యాసం. మందు బయటికి పోతే పోనీయచ్చు, బాగానే ఉంది. నీడిల్ బ్లాక్ అయిందేమో చూసుకోవడానికి చేయొచ్చు. కొత్త నీడిల్ బ్లాక్ అయ్యేదేముంది, నా మొహం కాటు బ్లాక్ అయ్యే సమస్య లేదు. ఈ మందు ఖరీదైన మందు అయితే బయటపడ్డ 2 చుక్కలు ఒక్కోసారి 100 రూపాయలు ఖరీదు కూడా కావచ్చు. ఒక్క చుక్క కూడా బయటపడకూడదు. ఇప్పుడు నేను దీన్ని లోడ్ చేసి పెట్టిన ఈ మందు వేయాలి అన్నప్పుడు పట్టుకోవాల్సింది ఎలాగంటే రకరకాల పద్ధతులు ఉన్నాయి పట్టుకోవడానికి. 3 ఏళ్ళు వెనకుంచి బొట్టనేలు ఇక్కడ పెట్టి చిటికినేలు ఇక్కడ సపోర్ట్గా పెట్టుకొని ఇలా వేయచ్చు. ఇలా పట్టుకొని 2 ఏళ్ళు ఇక్కడ 2 ఏళ్ళు ఇక్కడ పెట్టుకొని చిటికినేళ్ళు వెనక సపోర్ట్ పెట్టుకొని ఇలా వేయచ్చు. ఇంకా కొంతమంది ఇలా కూడా వేస్తారు. మామూలుగా ఈ పద్ధతి దున్నపోతులకు వేసే పద్ధతి ఇది. వాటికైతే సిరంజ్ ఉపయోగించరు. నీడిల్ తీసుకుని చక్కని పొడి చేస్తారు. పొడి చేసినాక అప్పుడు సిరంజ్తో మందు ఎక్కిస్తారు. దున్నపోతులు చాలా మందం ఎక్కువ, అది అందుకు దున్నపోతు చర్మం అనే మాట కూడా అందుకే వచ్చింది.
దున్నపోతులకి ఇట్లా మామూలు సూత్తో బొడవాలంటే దిగదు. సూది తీసుకుని చక్కనట్టు పొడిచేస్తారు. ఆ పద్ధతి ఇది, ఇట్లా పొడిసే పద్ధతి. ఈ పద్ధతి వీలైనందుకు వాడగాకండి. ఎందుకంటే జనం కూడా చూస్తుంటారు మనం సూది ఎట్టేస్తామో. దున్నపోతులకు వేసింది కూడా చూసుంటారు కాబట్టి దున్నపోతులకు వేసినట్టు వేస్తున్నాం సార్ అని అంటారు మనల్ని. అందుకని ఈ పద్ధతి ఒకటి ఉపయోగించవచ్చు మనం. ఈ చిటిక నీళ్ళు అనేది పిస్టన్ వెనక్కి జారిపోకుండా సపోర్ట్ ఇది. ఇక్కడ పెట్టేస్తే కింద వెనక్కి జారకుండా ఉంటుంది. ప్లాస్టిక్ సిరంజులు వచ్చినాక వెనక్కి జారడం చాలా తక్కువ. గ్లాస్ సిరంజులు ఈజీగా జారిపోతాయి. మందు లోడ్ చేసుకునే పద్ధతి ఇది. దీన్ని బయటే ప్రాక్టీస్ చేయాలి. 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి. నీడిలు లేకుండా మందు ఎక్కించుకునేది కూడా ప్రాక్టీస్ చేయండి. నీళ్ళల్లో ముంచాం, పైకి లాక్కున్నాం, తర్వాత నీడిలు బిగించినాం, దీనికి వెనక్కి లాగిట్లా ఈ 2 ఏళ్ళు ఇక్కడ ఉన్నాయి, ఈ ఏళ్ళు ఇక్కడ ఉంది, చిటికి నీళ్ళతో పైకి ఇట్లా నెట్టి ఒక చేతితో చేయాలంటే మార్గం ఇది. ఈ 2 ఏళ్ళకి ఈ 2 ఏళ్ళు ఇక్కడ అడ్డం నిలబడ్డాయి. ఇక్కడ సక్కం జారి వెళ్ళిపోకుండా అలా పెట్టుకొని కొద్దిగా పైకి నెట్టుకుంటూ వెళ్ళొచ్చు. ఇదొక పద్ధతి. నేను ఇందాక చెప్పినటువంటి ఈ 2 ఏళ్ళు ఒకదానికి కోఆర్డినేషన్లు ఇలా పెట్టుకొని పైకి నెట్టే పద్ధతి. 2 పద్ధతులు ఏదైనా మనం ఉపయోగించవచ్చు ఎయిర్ని బయటికి తీయడానికి. కొద్దిపాటి ఎయిర్ గాలి కండరంలోకి వెళ్ళినా నరంలోకి వెళ్ళినా ఏమీ ప్రమాదం జరగదు. ఇది మనకు తెలిసి ఉండటం మంచిది. గాలి ఒక్క బుడగ వెళ్ళినా చచ్చిపోతారన్న భయం ఉంటుంది. ఏం చచ్చిపోరు. గాలి లోపలికి వెళ్ళి చచ్చిపోవాలంటే కనీసం 100 ml గాలి ఎక్కించాలి మనం. అంత ఎక్కిస్తే తప్ప ప్రాణాపాయం జరిగేంత స్థితి రాదు. మనం ఒక చుక్క ఎక్కిస్తే ఏమవుతుంది, ఒకవేళ మందు పోతుందని భయం వేస్తే నీకు గాలి ఒక చిన్న బుడుగున్న ప్రమాదం జరగదని మనకు తెలుసుంటే, కాకపోతే జనానికి భయం ఉంది గాలి వెళ్తే ప్రమాదం అని. వాళ్ళ కోసమైనా గాలి లేకుండా దీన్ని సిద్ధం చేసుకోవడం మంచిది. ఇప్పుడు ఇది 5cc సిరంజి 2 పద్ధతులు చించవచ్చు అన్న. ఈ తెల్లగాయతం అంటించిన చోట చించా వచ్చేసింది. దీంతో ఇది పొడి మందు. దీనిలో డిస్టిల్డ్ వాటర్ కూడా దీంతోనే కలిపి ఇట్లా ఇస్తారు. ఇట్లా ఇస్తే కాంబి ప్యాక్ అంటారు. 2 కలిపిస్తారు కంపెనీ వాళ్ళే. ఈ నీళ్లు నేను ఎక్కించుకోవాలా, దీంట్లోకి ఎక్కించాలా, ఈ ప్రొసీజర్ అంతా మనం చూద్దాం. టైట్ చేసా, లాగేసాను. ఇప్పుడు ఇది డిస్టిల్ వాటర్. 2 చేతులు ఒకదానికి కూడా సపోర్ట్ పెట్టుకున్నా. ఇట్లా గాలిలో అసెంబుల్ చేయటంలా సపోర్ట్ పెట్టుకున్నా. దీన్ని కూర్చాను. కూర్చిన తర్వాత ఈ నీళ్ళు బయటకు లాక్కుంటున్నాను. లోపల ఎయిర్ పోకపోతే నీళ్ళు బయటికి రావు. అందువల్ల ఏం చేస్తారంటే ఒక్కసారి దీన్ని తీస్తే ఎయిర్ లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళా అసెంబుల్ చేసి మిగతా నీళ్ళు లాక్కున్నా. ఇది ఒక్కసారి వాడడానికి పనికి వస్తుంది డిస్టిల్ వాటర్, మిగిలిపోతే పడేయటమే. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, డిస్టిల్ వాటర్ ఇది. ఒక్క చేతితోనే అసెంబుల్ చేసుకొని ఎయిర్ బయటికి నెట్టేశా. ఈ 2 ఏళ్ళు సపోర్ట్ పెట్టుకొని. ఇది ఇందాకనే మూత తీసినటువంటి పొడి. దీంట్లోకి నేను ఇంజెక్షన్ వేయాలి, ఈ నీళ్ళని ఎక్కించాలి. ఒకదానికి కూడా సపోర్ట్ పెట్టుకున్నా, ఈ 2 ఏళ్ళు తిడ పట్టుకున్నా, ఈ ఏళ్ళు ఇక్కడ సపోర్ట్ పెట్టుకున్నా, ఈ 2 ఏళ్ళతో ఏళ్ళు పట్టుకున్నా, ఇక్కడ ఒక చేతికి సపోర్ట్ పెట్టుకొని దీని లోపలికి ఎక్కించా. ఇలా పెట్టి నేల మీద పెట్టి కానీ ఇక్కడ పట్టుకోవాలి. ఎప్పుడైనా ఇంజెక్ట్ చేసేటప్పుడు మనం ఎంత టైట్ చేసినా ఇది ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా పట్టుకొని నేల మీద పెట్టి ఇలా పట్టుకొని నీళ్ళు లోపలికి ఎక్కిస్తా ఉన్నాం. నేల మీద కానీ బల్ల మీద కానీ పెట్టి నీళ్ళు ఎక్కించేటప్పుడు వైర్ లోపల మనం ఇది ఎక్కించినాక ప్రెషర్ ఎక్కువవుతుంది. ఇలానే పెట్టి వదిలేస్తే గాలి బయటకు వస్తుంది పైకి. అట్లా
ఒక్కోసారి మందు కూడా వస్తుంది. అలా కొంచెం కొంచెం నొక్కి మనం వదిలేసినాక ఆ ఎయిర్ బయటికి రావాలనుకుంటే కొంత లూజ్ చేయొచ్చు. మనం ఇట్లా ఎయిర్ బయటకు వస్తుంది. ఈ మందుని లోపలికి నెట్టేసుకున్నాం. ఇప్పుడు నీడిల్ బయటికి లాగేసి దీన్ని కలపాల. ఎక్కువ మందుల్ని ఇట్లా కలిపితే సరిపోతుంది. యాంటీ స్నేక్ వెనమ్ అని మందు ఉంటుంది, పాము విషానికి విరుగుడుగా వాడే మందు. ఆ మందు కూడా పొడి రూపంలో వస్తుంది, లైఫలైజ్డ్ యాంటీ స్నేక్ వెనమ్ అంటారు. దానిలోకి నీళ్ళు ఎక్కించినాక ఈ విధంగా కలిపితే మొత్తం నురుగవుతుంది. చేతిలో వేసుకొని ఇట్ట కలపాల, అంతకంటే మించి కలపకూడదు. ఇప్పుడు దీని లోపల కరిగినటువంటి మందు ఉంది. నేను ఈ విధంగా గాలి తీసేసిన. దీనికి మందు ఫ్రీగా రావాలంటే కొంత గాలి ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ఏళ్ళు సపోర్ట్ పెట్టుకున్నా జారి రాకుండా లోపలికి కూర్చాను. ఈ 2 ఏళ్ళతో దీన్ని పట్టుకున్నా, ఈ 2 ఏళ్ళతో దీన్ని పట్టుకున్నా జారిపోకుండా. ఇప్పుడు మందుని వెనక్కి లాక్కుంటున్నా. మందును పూర్తిగా సిరంజిలోకి లాక్కుంటున్నా. లాగేటప్పుడు ఒక్కోసారి నీడిల్ పైదాకా పోయి ఉంటుంది, మందు రాదు. కొంచెం కిందకి అడ్జస్ట్ చేసుకోవాలి నీడిల్ని. మందు పూర్తిగా లాగేసినాక తీసేసా. ఇందులో మందు లేదు. దీన్ని మామూలుగా ఎవడికి చెప్పకుండా బుట్టలో బారేస్తాం. అటు చేయకూడదు. ఏ రోగి యొక్క మందు ఇదైతే ఆ రోగికి ఈ సీసా ఇచ్చేయటం మంచిది. మనం నిజాయితీగా వ్యవహరించడమే చాలదు, వ్యవహరించినట్టు కనపడాలి కూడా. అందుకని వాళ్ళ చేతికి ఇచ్చేస్తాం. ఇప్పుడు ఈ మందుని ఎయిర్ తీసేసిన. ఇప్పుడు ఈ మందు రెడీగా ఉంది వేయడానికి. దీనికి అవసరమైన పైన కవరు పెట్టేసుకున్నా. వెంటనే రోగికి మందు వాడేట్లయితే వాడేసేయచ్చు. కానీ కొంత టైం పడుతుంది అనుకుంటే ఖచ్చితంగా దీనికి లేబుల్ చేసినట్టుగా లేబుల్ చేసి పెట్టుకోవడం మంచిది. ఒక 5 నిమిషాలు 2-3 రకాల మందుల పక్కన పెట్టేస్తే ఏ మందు ఏదో మర్చిపోయే ప్రమాదం ఉంది. వెంటనే వాడేస్తే పర్వాలేదు, లేకపోతే లేబుల్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ మందు ఏదో పక్కన మందు సీసా పక్కనే పెట్టి పక్కన ఉంచుతున్నా. ప్రస్తుతం నేను డెమాన్స్ట్రేషన్కి వాడా, నిజంగా వాడబోవటం లేదు కాబట్టి. ఇప్పుడు వైల్ అంటే రబ్బర్ క్యాప్ ఉండే సీసాలోంచి మందు ఎక్కించుకోవడం చూపించాను. ఇది పొడి ఉంటే పొడిలోకి డిస్టిల్ వాటర్ కలిపి దాన్ని కలిపి లోడ్ చేసుకోవడం చూసాం. ఇది మల్టీడోస్ వైల్ అంటే చాలాసార్లు వాడొచ్చుని. దీన్ని నీడిల్ బిగించుకున్నాం, బయటికి లాగాం, సిరంజి పట్టుకున్నాం. ఇలా ఈ చేత్తో వైల్ పట్టుకున్నా, ఒకదానికోటి చేయి సపోర్ట్ తీసుకున్నా. దీని లోపలికి కూర్చా. నాకు ఎంత కావాలో 2 ml కావాలనుకున్నా 2 ml తీసుకున్నా. కొంచెం లాగాను, నీడిల్లో ఉన్న మందు కూడా లోపలికి పోవడానికి. తర్వాత ఎయిర్ తీసేసా. ఇది మల్టీడోస్ వైల్, మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. ఇది జైల్కేన్ అనే మత్తు మందు. ఇది చర్మంలోకి మత్తు మందు ఇచ్చి ఆపరేషన్లు చేయడానికి వాడతాం. దీన్ని డైల్యూట్ చేసుకోవాలనుకోండి, దీనికి మళ్ళీ నేను డిస్టిల్ వాటర్ కలుపుకొని పెంచుకుంటా. ఎంత కావాలంటే అంత పెంచుకుంటా. అప్పుడు దీని మీద లేబుల్ చేసుకుంటా ఎంత డైల్యూట్ చేసినాను అనేది. దాన్ని పక్కన పెట్టుకుంటాను. ఇట్లా మల్టీడోస్ వైల్లోంచి తీసుకునే మార్గం అది. తర్వాత యాంపూల్లోంచి తీసుకునే మార్గం చూద్దాం. యాంపూల్ అంటే ఇలాంటివి ఒక్కసారి వాడి పడేయాల్సినవి. దీన్ని కట్ చేయాల. కొంతమంది ఇక్కడ చాలా విచిత్రమైన హీరాయిక్ డీడ్స్ చేస్తారు, పనులు చేస్తారు, ఇటు ఎరగదీస్తారు. నేను ఎంత బాగా ఎరగదీసినాను చూడని పక్కన చూస్తుంటారు. ఆ పెంకులు వాడి చేతి గుచ్చుకున్నాక నా దగ్గరకు వస్తారు. అప్పుడు పెంకులు గుచ్చుకున్నాయి సారుని. ఎందుకు గుచ్చుకున్నాయి అంటే ఎరగదీసినాడు అట్లే. ఇంకొంతమంది ఏళ్ళు తిట్టు కొడతారు, సినిమాలో చిరంజీవి కొట్టినట్టు. ఇట్లా
గోళ్ళకి గుచ్చుకునే అవకాశం ఉంది. ఇలాంటి చేష్టలు ఏమి చేయక్కర్లా. యాంపుల్ కట్టర్ అని వస్తాయి, అవి లేకపోతే ఇది కత్తెర ఈ మెడ దగ్గర ఇటు కత్తిరించినప్పుడు శబ్దం వస్తుంది, కరకర. లేదా ఇది ఒక ఇనుప వస్తువు, కరకర శబ్దం వచ్చేదా గోయాల. లేదా పేపర్లు కత్తిరించేది, శబ్దం వచ్చేదా గోయాల. కోసిన తర్వాత ఇరగదీస్తే ప్రమాదం ఉండదు. గట్టిగా ఉంది ఇరగడంలా. అలాంటప్పుడు ఇలా పట్టుకుని ఇట్లా కొడితే ఈ ముక్క వరకు లేచిపోతుంది. ఆ ముక్క లేచిపోయిన తర్వాత దీంతో ఉన్న ప్రమాదం ఏంటంటే, ఈ ముక్కలు ఎక్కడ పడితే అక్కడ పడితే చెప్పులు లేకుండా తిరిగే వాళ్ళందరికీ ముక్కలు గుచ్చుకుంటాయి. ఈ ముక్కలు తీయడానికి మళ్ళీ ఆపరేషన్ చేయాలా. దురదృష్టం ఏంటంటే ఈ ముక్కలు అంత సులభంగా దొరకవు, ఎక్స్రే తీస్తే కనపడవు. ముక్క కుచ్చుకున్న సంగతి కుచ్చుకున్నవాడికి తెలుస్తూ ఉంటుంది, తీసేవాడికి తెలియదు. కాబట్టి నేను మీకు డెమోగా కుట్టడం చూపించినప్పటికీ కూడా ఈ పద్ధతి మీరు వాడకూడదని చెప్పడానికే నేను దీన్ని చూపించాను. మీరు ఇన్స్ట్రుమెంట్తో కరకరకర శబ్దం వచ్చేదా కొయ్యడమే, కొట్టడమే మార్గం అనుకుంటే ఖచ్చితంగా చెత్తబొట్టులోకే కొట్టాలి. ఒక్కొక్కసారి ఇలా కొట్టినప్పుడు ఈ చేతిలో యాంపుల్ కూడా పగిలిపోయి చేతిలో మందు పడిపోయే అవకాశం ఉంది. సిరంజ్ రెడీగా ఉంది. ఇలా మూత పెట్టున్న సిరంజ్లో టైట్ చేశాను, నీడిలో తీసేసుకున్నా, కవర్ చేతిలో పెట్టేసుకున్నా. ఇప్పుడు ఈ యాంపుల్లో ఉన్న మందుని నేను లోడ్ చేసుకోవాలి. ఇలా పెట్టి ఇట్లా లాక్కుంటూ వచ్చా. కొంచెం ఉంచుతాను, నీడిల్ని అలానే లోపలే ఉంచి పిస్టన్ లాక్కుంటూ వెళ్ళా. మందు పూర్తిగా వచ్చేసేదాకా కొంత ఎయిర్ వచ్చింది లోపల. మందు వెనక్కి లాక్కొని ఎయిర్ని తీసేసా. మరలా మిగిలిన మందుని లోడ్ చేసుకున్నా. నీడిల్లో మందుని లోపలికి లాక్కున్నా, ఎయిర్ని తీసేసా. కవర్ని, నీడిల్ కవర్ని దీంట్లో పెట్టేశాను. పెట్టేసినాక ఈ మందు ఏందో నాకు తెలియడానికి రెండు కలిపి ఒక దగ్గర ఉంచుతా, లేదా లేబుల్ చేసుకుంటా. ఈ యాంపుల్, పగలగొట్టిన యాంపుల్ని ఏ రోగిదైతే ఆ రోగికి ఇచ్చేస్తాం, చూపించి బుట్టలో పడేస్తాం. ఈ రెండు పక్కనలా పెట్టేసుకున్నా. సూది ఒక చిన్న బిడ్డకి మనం వేసామనుకోండి, ఆ ప్రాంతంలో పోలియో జబ్బు కానీ ఒకవేళ ఉంటే, ఈ వచ్చిన జ్వరం పోలియో జ్వరం కానీ అయితే, ఈ సూది వేసిన తరువాత ఈ బిడ్డకి పోలియో జ్వరంతో కాలో చేయో పడిపోయే అవకాశం చాలా ఎక్కువ. అందువలన చిన్న బిడ్డలకు ఎప్పుడు జ్వరం వచ్చినా అది పోలియో జ్వరం అవునో కాదో తెలియనప్పుడు సూదులు వేయటం సరైనది కాదు. తమాష ఏంటంటే, టెస్ట్ డోస్ వేస్తే టెస్ట్ డోస్కే రియాక్షన్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. టెస్ట్ డోసుకి, చర్మంలో టెస్ట్ డోస్ అనేది వేస్తే ఇక్కడ చుట్టూ దద్దురు ఏర్పడి ఇతనికి పడదేమో అనుకున్న సందర్భంలో నరంలోకి కండరంలోకి వేస్తే ఏమీ కాకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి. కొంతమంది మల్టీ డోస్ వైల్స్ వాడేటప్పుడు దానిపైన నీడిల్ కుచ్చి అలానే ఉంచుతారు. అట్లా ఈ నీడిల్ రంధ్రంలో ఉండే దుమ్ము, ధూళి కణాలు, క్రిములు లోపలికి పోతూ ఉంటాయి. ఇది జైలుకేన్ అనే మత్తు మందు. ఇది చర్మంలోకి మత్తు మందు ఇచ్చి ఆపరేషన్లు చేయడానికి వాడతాం. దీన్ని డైల్యూట్ చేసుకోవాలనుకోండి, దీనికి మళ్ళీ నేను డిస్టిల్ వాటర్ కలుపుకొని పెంచుకుంటా. ఎంత కావాలంటే అంత పెంచుకుంటా. అప్పుడు దీని మీద లేబుల్ చేసుకుంటా ఎంత డైల్యూట్ చేసినాను అనేది. ఈ అబ్బాయి చేతికి నేను ఇంజెక్షన్ వేయాలనుకున్నా. డీప్ ఇంట్రామస్కులర్ అని కొన్ని సూదులు ఉంటాయి,
కండరంలో లోతుగా వేయాలని, అలాంటి వాటికి పొడవు నీడులు వాడుకోవాలా, మక్కికే వాడుకోవాలా, లేదా తొడకేసుకోవాలా, చేతికి వేయకూడదు. నిలబెట్టి ఎప్పుడు ఇంజెక్షన్ వేయకూడదు. డెమాన్స్ట్రేషన్ కోసం మాత్రమే చూపిస్తున్నా. ఇతన్ని పడుకోబెట్టే ఇంజెక్షన్ వేయాలి. కండరానికి, చేతి కండరానికి ఎక్కడ వేయాలి? ఈ కండరాన్ని డెల్టాయిడ్ కండరం అంటారు. కొంతమంది మహిళలు అనుకోండి, టైట్గా జాకెట్ ఉంటుంది, జాకెట్ మీద నుంచి సూదిట్లు వేస్తారు. తప్పది. ఈ జాకెట్ పీసులు కొన్ని శరీరంలోకి పోవచ్చు, ఈ క్రిములు కూడా లోపలికి పోవచ్చు. చాలా తప్పది. ఖచ్చితంగా పైకన్నా తీయాలా, పైనుంచి కిందకన్నా తీయాలా. ఈయన చొక్కాని పైకి తీసుకోమని చెప్తున్నా. పైదాకా తీసుకో, చొక్కా పూర్తిగా పైదాకా తీసుకో. ఈ ట్రయాంగులర్గా ఉండేదాన్ని, ఇది డెల్టాయిడ్ కండరం అంటాం. ఇంతవరకు మొదట 2 ఇంచ్, 1.5 ఇంచ్ టు 2 ఇంచ్ లోపల సర్కంఫ్లెక్స్ నరువు పోతూ ఉంటుంది. అక్కడ వేయకూడదు. ఈ చివరి కండరం ఎక్కువ లేదు, ఇక్కడ వేయకూడదు, ఇక్కడ వేయకూడదు. ఈ మధ్య భాగంలో ఈ చివరికి వెళ్లకుండా, ఈ చివరికి వెళ్లకుండా ఈ భాగంలో ఇంజెక్షన్ వేసుకోవచ్చు. ఇంజెక్షన్ వేసేటప్పుడు చేతిని ఒంటికి ఆనించుకొని పెట్టుకోమనాల. ఇలా పైకి కండరంగా ఉబ్బితే, పైకి లేపి పెట్టుకుంటే నొప్పి ఎక్కువ ఉంటుంది. సైడ్కి పెట్టుకోమని చెప్పాలా. చాలామంది ఈ స్పిరిట్ బాటిల్ తీసుకొని స్పిరిట్ తడిపి తుడిచిన తర్వాత ఇంజెక్షన్ వేయాలా అంటారు. స్పిరిట్తో తుడిచి సూది వేసేదానికి, స్పిరిట్తో తుడవకుండా సూది వేసేదానికి ఏ రకమైన డిఫరెన్స్ లేదని, తేడా లేదని పరిశోధనలో తేలింది. కాబట్టి స్పిరిట్ పెట్టి తుడవాల్సిన అవసరం లేదు, నేరుగా ఇంజెక్షన్ వేయచ్చు. మరీ మురికిగా ఉన్న చేతులైతే నీళ్ళల్లో తడిపిన దూదితో మురికి తుడి చేస్తే చాలు, అంతకంటే చేయాల్సిన అవసరం లేదు. స్పిరిట్తో తుడిస్తే బాగా సూది వేసినట్టు జనం గుర్తిస్తారు. స్పిరిట్ ఉపయోగించకపోతే స్పిరిట్ కూడా బీలేదేం సార్ అని అడుగుతారు. అందుకోసం స్పిరిట్ పూస్తారు చాలామంది. స్పిరిట్ చర్మానికి పూసినా కూడా మంట పుడుతుంది. స్పిరిట్ మంట పుడుతుంది, స్టెరైల్ అవుతుంది, మంట పుడుతుంది. కాబట్టి సూది పొడిసిన నొప్పి కంటే ఈ మంట పెద్దదయ్యే అవకాశం ఉంది. అందుకనే అసలు స్పిరిట్ పోయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈయనకి ఇంజెక్షన్ వేయాలి. ఈ ఇంజెక్షన్ ఇందాక మనం లోడ్ చేసుకున్నాం. దీన్ని వేయాలి అంటే ముందు టైట్ చేసుకోవాలా. బిరడా తీసేసిన ఇలా పట్టుకున్న ఇంజెక్షన్ని సరిగ్గా ఇలా పెట్టేయకూడదు, మరీ ఏటవాలుగా పెట్టేయకూడదు. 45 degrees వేయాలి. నీడిల్ పూర్తిగా గుచ్చినా ఇబ్బంది లేదు. ఇది ఇరిగినా బయటికి కోసం ఉంటుంది, పెరికేసేయచ్చు. ఈ విధంగా పెట్టుకుని చేయి సైడ్ పెట్టుకోమని చెప్పి, సూది వైపు చూడొద్దని చెప్తాం మేము. కొంతమంది సూది వైపు చూస్తేనే కళ్ళు తిరిగి పడేవాళ్ళు ఉంటారు. ఏం చాలాసార్లు సూదులు వేసుకున్నట్టుంది, అందుకని భయం లేకుండా చూస్తున్నాడు, ఎట్లా పడుస్తున్నావు. సూది గుచ్చక ముందే కళ్ళు తిరిగి పడితే అది కళ్ళు తిరిగి పట్టం, కూర్చున్నాక పడితే అది రియాక్షన్. అది మొదట అనుకున్నాం. ఈ మందు ఈ అబ్బాయికి నిజంగా అవసరం లేదు కాబట్టి నేను కూర్చటంలా, ఇలా కూర్చుతాను అని చూపిస్తున్నా. నేనేం చేస్తున్నా, ఈ 2 ఏళ్ళతో ఇలా పట్టుకున్నా, ఈ ఏళ్ళు సపోర్ట్ పెట్టుకున్నా, లోపల ఇలా కూర్చున్న తర్వాత కూర్చున్నాను అనుకోండి, వెనక్కి లాగి చూస్తా. ఇలా రక్తం రాకూడదు. ఇది ఐఎం వేయాల్సిన, ఇంట్రామస్కులర్ వేయాల్సిన ఇంజెక్షన్. రక్తం వస్తే అక్కడ వేయకూడదు, తీసి ఇంకో చోట వేయాలి. వెనక్కి లాగినప్పుడు రక్తం రాలేదు, ఆ మందుని అలానే పెట్టి ఈ సిరంజిని ఎట్లని పట్టుకొని రెండో చేత్తో పిస్టన్ నెట్టేసిన, మందు లోపలికి వెళ్ళిపోయింది. లేదా ఈ ఏళ్ళు ఇట్టు మార్చుకుని ఈ చేత్తోనే నెట్టేసిన, ఇలా కూడా నెట్టవచ్చు.
ఎట్లా నెట్టినా ఇలా నెట్టేటప్పుడు రెండో చేతితో నీడిలు పట్టుకోవాలి, మందు జారిపోకుండా. ఇలా వేసేటప్పుడు ఈ ఏళ్ళతో నెట్టాలనుకున్నప్పుడు ఈ రెండేళ్లతో పిస్టన్ ఈ నీడిల్ బేస్ పట్టుకోవాలా, పిస్టన్ ఈ చేతితో నెట్టాలి. ఇట్లాగన్నా వేయచ్చు, ఇలా మార్చుకుని ఇలాగన్నా వేయచ్చు. ఈ రెండు పద్ధతుల్లో ఐఎం ఇంజెక్షన్ మనం వేయచ్చు. నేను ఏటవాలుగా మార్చేస్తే ఐఎం ఇంజెక్షన్ కాస్త సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ కింద మారుతుంది. సబ్క్యూటేనియస్ చర్మం కింద. ఇప్పుడు ఈ చేతికి సబ్క్యూటేనియస్ వేయాలంటే ఇలా పట్టుకుని పైకి ఇలా లిఫ్ట్ చేసి ఈ ఫోల్డ్లోకి గుచ్చాను అనుకోండి, ఇట్లా పట్టుకొని ఫోల్డ్లోకి గుస్తే సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్. నేను అలా పట్టుకోకుండా ప్యారలల్గా ఇలా పెట్టేట్టు గుచ్చితే ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్, చర్మంలోకి ఇంజెక్షన్. అది కొన్ని మందులు చర్మంలోకి పరీక్ష చేయడానికి వేయాల్సి వస్తాయి. చర్మం కింద ఇన్సులిన్ లాంటి మందులు వేయాలి. ఇలా పట్టుకొని ఫోల్డ్లోకి వేస్తాను. ఇలా పట్టుకొని వేస్తే ఇంట్రాడర్మల్, ఫోల్డ్లోకి వేస్తే సబ్క్యూటేనియస్. 45 degrees పెడితే ఇంట్రామస్కులర్, ఈ కండరానికి వేస్తాం. మనం ఇంతకు ముందే అనుకున్నట్టు ఇక్కడ ఒక కండరం ఉంది, దీని దగ్గర పోయి వేయం. దీని కిందనే నాడి ఉంది, ఆ నాడి మీద సూది పెడితే చేయి పడిపోద్ది. కాబట్టి న్యాయంగా అయితే ఇంజక్షన్లు ఇలా పడుకోబెట్టేయాలి. ఎక్కడ పడితే అక్కడ వేస్తారు పిల్లకి ఇంజక్షన్లు, అట్ట వేయకూడదు. ఇలా తడుముకుంటూ కానీ వస్తే ఇక్కడ ఎముక తగులుతుంది. ఈ ఎముకని ముందుకు తడుముతూ కానీ వస్తే ఇక్కడ ఎముక ఆగిపోతుంది. ఇది మనకు గుర్తు. కింద మళ్ళీ కండరం వస్తుంది, ఎముక ఆగిపోతుంది. ఇక్కడ ఈ ఆగిపోయిన దగ్గర చెయ్యి ఇట్లా పెట్టి ఎలాగానంటే ఎంత భాగం ఈ చేయితో అరచేయితో కవర్ అవుతుందో ఇది అరిచేయి కవర్ అయ్యే భాగం, ఈ భాగంలోనే సూదేయాలి. ఇక్కడి నుంచి వెనక్కి వచ్చి ఈ భాగంలో సూదేస్తే కరెక్ట్గా కాలికి పోయే నాడి మీద పడుతుంది. ఎక్కడ పడితే అక్కడ వేస్తారు, అందుకే అంటుండేది ఈ ఎముకని తడుముకోవాలా. ముందుకు తడుముకుంటూ వస్తే ఇక్కడ ఎముక పూర్తవుతుంది, ఇక ఎముక ఉండదు కింద. ఇక్కడ బొట్నేలు చేయాల పెట్టి చేయాల అరిచేయి పెడితే, జేబులో చేయి పెట్టుకున్నట్టు అరిచేయి కానీ పెడితే ఎంత దూరం వస్తుందో అంత దూరం గుర్తుపెట్టుకున్నాం. ఎక్కడైనా వేయచ్చు ఇంజక్షన్. ఎడేయకూడదు. పసిపిల్లలుగానైతే తొడలో ఈ భాగానికి వేయచ్చు, ముందర భాగానికి కూడా వేయచ్చు. ఇక్కడ ఎక్కువ కండరం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈయనకి ఇక్కడ ఇంజెక్షను వేసేటప్పుడు మనం వాడే పద్ధతిని చూద్దాం. నా దగ్గర ఇంజెక్షన్ ఉంది, మందు ఆల్రెడీ ఎక్కించుకున్నా, నీడిల్ టైట్ చేసుకున్నా జారిపోకుండా, ఇలా పట్టుకున్నా, ఇలా కూడా వేయచ్చు. కానీ నేను చెప్పినట్టుగా ఇది పద్ధతి. ఇలా పట్టుకున్నా లేదా ఇలా పట్టుకొని ఇట్లా కానీ వేయచ్చు. ఈ పద్ధతిలో 45 degrees ఇంజెక్షన్ వేసా. ఇక్కడ మందు జారిపోకుండా ఇలా పట్టుకున్నాను, మందు లోపలికి పుష్ చేసాం. వెనక్కి తీసిన తర్వాత ఇక్కడ దూది పెట్టి కసాబిస రుద్దుతారు కొంతమంది. ఏమి రుద్దాల్సిన అవసరం లేదు, అట్టంటే చాలు, మందు లోపలికి కలిసిపోతుంది. ఏమనుకుండా వదిలేయచ్చు. ఒక్కోసారి రక్తం చుక్క చివర కానీ వచ్చేటట్లయితే
అట్లా ఒత్తి పట్టుకొని అంటే చాలు. ఇలా ఒత్తి పట్టుకొని ఇలా అంటే రక్తం చుక్క రావడం ఆగిపోతుంది. అంతకు మించి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంజక్షన్ ఇచ్చాం, అయిపోయింది. ఎప్పుడు ఇంజక్షన్ ఇచ్చినా వెంటనే లేచిపోమ్మనకూడదు. ఒక 5 నిమిషాలు అలానే పడుకోమని చెప్పాలా. రోగికి ఏదైనా రియాక్షన్ వచ్చే పరిస్థితి ఉంటే ఈ 5 నిమిషాల లోపల తెలిసిపోతుంది. రియాక్షన్ వచ్చే పరిస్థితి ఉంటే ఎప్పుడు ఇంజక్షన్లు వేసే చోటైనా అడ్రినలిన్ లోడ్ చేసుకున్న మందు చేతిలో ఉండాలా, అది అక్కడే పెట్టుకుని ఉండాలా, ఇంజక్షన్లు ఇచ్చే దగ్గర ఉండాలా. ఒకవేళ రియాక్షన్ వస్తే అప్పటికప్పుడు మామూలుగా తిప్పి నరంలోకి అడ్రినలిన్ వేయాలి. నరం దొరకకపోతే గొంతులోకి అడ్రినలిన్ వేయాలి. తర్వాత ఇంతకంటే పై స్థాయి వైద్యం చేసే చోటుకి ఆపరేషన్ థియేటర్ లాంటిది అందుబాటులో ఉంటే అక్కడికి తీసుకెళ్ళి గొట్టమేసి గాలి ఎక్కించేది కార్యక్రమం అంతా చేయాల్సి వస్తుంది. ఆ జాగ్రత్తలు లేకుండా సూదేయటం చేయకూడదు. అందుకని జాగ్రత్తలు చూపించుకోవాలి. సూదుల గురించి దాదాపు చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. కండరానికి సూదేయమన్న చోట కండరానికి వేయాలి, నరంలోకి వేయకూడదు. కొన్ని మందులు కండరంలోకి నరంలోకి వేయడానికి అనుమతించబడే మందులు ఉంటాయి, అలాంటివి వేయచ్చు. కానీ కండరానికే వేయాలి అని చెప్పిన మందుని కండరానికే వేయాలి, నరంలోకే వేయాలి అనే మందుని నరంలోకే వేయాలి. మరో రకంగా దాన్ని ఉపయోగించకూడదు. అందువలన మందు మీద ఏం రాసి ఉంది అనేది క్లియర్గా చదువుకోవాలా. లేదా డాక్టరు ఆ వివరాలు చెప్తే దాన్ని ఇంజక్షన్ వేసేవాళ్ళు పాటించాల్సి ఉంటుంది. మందు ఎప్పుడు ఉపయోగించినా, మాత్ర ఉపయోగించినా, సూది ఉపయోగించినా దాని మీద ఎక్స్పైరీ డేట్ అని రాసి ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ లోపల ఉన్నటువంటి మందుని ఉపయోగించాలా, డేట్ దాటిన మందుని ఉపయోగించకూడదు. కొన్ని మందులు ఒకదానికొకటి కలిపితే కలర్ మారడం కానీ మందు గడ్డగట్టడం కానీ జరుగుతుంది. కాబట్టి మందులను అటు కలపకూడదు. ఏ మందుకు ఆ మందు విడివిడిగానే వేసుకోవాలి. టెస్ట్ డోస్ గురించి మనం ఇదివరకే చూస్తాం. పెద్ద ప్రయోజనం ఉండదు. లీగల్గా న్యాయపరంగా ప్రయోజనం తప్ప ఎంత మందు వేయాలి అని ఉంటుందో అంతమందే వేయాలి తప్ప ఎక్కువ డోసు వేయకూడదు. ఒకసారి ఇన్సులిన్ అనే మందుని 20 యూనిట్స్ వెయ్యి అని చెప్పి డాక్టర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే 2 cc వేసినాడైనా. ఇన్సులిన్ సిరంజి సపరేట్గా ఉంటుంది. 1 cc అంటే 40 యూనిట్లు, ప్రతి యూనిట్కు ఒక గీత ఉంటుంది. ఇప్పుడు ఇన్సులిన్ సిరంజులు వేరుగా వస్తున్నాయి. ఎన్ని యూనిట్లు అంటే అన్ని యూనిట్లు చూడొచ్చు. ఒకప్పుడు మామూలు సిరంజుల్లో వేసేటప్పుడు 20 యూనిట్స్ అంటే అతనికి అర్థం కాక 2 cc వేస్తే ఇన్సులిన్ డోస్ ఎక్కువై శరీరంలో గ్లూకోజ్ అంతా తగ్గిపోయి తెలివి లేకుండా రోగి అయిపోయిన పరిస్థితి ఉంది. వెంటనే గుర్తించి నరంలోకి ఐవి ఇంట్రావెనస్ గ్లూకోజ్ ఎక్కిస్తే ఆ మనిషి మామూలు అవుతాడు. గుర్తించకుండా వదిలేస్తే 70-80 ఉండాల్సిన గ్లూకోజ్ 20కో 15కో పడిపోయి మెదడుకి సరిగా శక్తి అందక చనిపోయే ప్రమాదం కూడా ఉంది. డోసు ఎక్కువ వేస్తే ప్రమాదం అది. మరొక ముఖ్యమైన విషయం సూదుల్లో గుర్తించాల్సింది ఏంటంటే, ఒక మందు బదులు ఒక మందు ఇచ్చే ప్రమాదాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ఒక మందు బదులు ఒక మందు అంటే స్క్లిరోల్ అనే మందు రక్తనాళాలు గడ్డగట్టడానికి వాడతారు. స్కోలిన్ అనే మందుని మత్తిచ్చేటప్పుడు కండరాలు విడిపోవడానికి వదులు కావడానికి వాడతారు. స్క్లిరోల్ అనే మందు వేయమంటే స్కోలిన్ అనే మందు ఇచ్చారు. స్క్లిరోల్ అని మందిస్తే రక్తనాళం గడ్డగడుతుంది, మనిషి మామూలుగా లేచి వెళ్ళిపోతాడు. స్కోలిన్ అని మందిస్తే కండరాలన్నీ పడిపోయి చేతులు ఇట్లు తిప్పుతున్నాడు, ఇంక అయిపోయినా నేనని. ఎంత దారుణమైన ఫీలింగ్ అంటే ఊపిరి ఆగిపోతున్నట్టు అర్థమవుతూ ఉంటుంది. ఏం చెప్పలేరు, చచ్చిపోతున్నాను నేనండి ఫీలింగ్ వస్తుంది స్కోలిన్ కానీ నార్మల్లోకి ఇస్తే. ఆ పేషెంటు ఆ హాస్పిటల్కి ఆ తర్వాత 10 ఏళ్ళు రాలేక వస్తేటాడు మందులు వేస్తాడని భయం వేసి. ఇలాంటి పొరపాట్లు ఎప్పటికీ జరగకూడదు. అది జరగకూడదు అంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, ప్రోటోకాల్స్ అంటాం. ఈ పద్ధతుల్ని సిరంజ్ మీద లేబుల్ చేయాలా. ఇక్కడ డాక్టర్ లేబుల్ చేసినాడు స్కోలిన్ అని స్క్లిరాల్ అని. ఎంత అద్భుతంగా రాసినాడంటే 2 స్పెల్లింగులు ఒకే రకంగా కనపడేటట్టు రాశాడు. మామూలుగానే డాక్టర్లకి చెడ్డ పేరు ఉంది. ఈయన రాస్తే ఏ మందు పేరు రాసినా ఆయనకు తప్ప
ఆయనకు కూడా అర్థం కాదు, మందుల షాపుడికి తప్ప ఎవడికి అర్థం కాదని అంత అద్భుతంగా రాసినందుకు స్క్లిరాల్ బదులు స్కులిన్ అనే మందు ఇవ్వాల్సిన పరిస్థితి అయింది. అందుకని ప్రోటోకాల్ పద్ధతి ఏంటంటే క్యాపిటల్ లెటర్స్తోనే మందు పేరు రాయాలి, అక్షరాలు స్పష్టంగా రాయాలి. ఇవన్నీ ప్రోటోకాల్స్ అనేవి పాత పొరపాట్లలోంచి వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే సూదుల గురించి దాని వెనుకున్న థియరీ సమగ్రంగా తెలియకుండా, సూదులు వేయడంలో ఉన్న మెలకువల గురించి పూర్తిగా తెలుసుకోకుండా, పూర్తిగా నేర్చుకోకుండా, తెలుసుకుంటే రాదు, ఇది నేర్చుకుంటేనే వస్తుంది. ఈత కొట్టడం తెలుసుకుంటే రాదు, ఈత కొట్టడం నేర్చుకుంటేనే వస్తుంది. అలాగే సూదులు వేయటం ఎలా అని తెలుసుకుంటే రాదు, సూదులు వేయటం ప్రాక్టికల్గా నేర్చుకుంటేనే వస్తుంది. డమ్మీ ప్రాక్టీస్ ఎంత చేయటం వీలైతే అంత చేయాలా. మామూలు నీళ్లు తీసుకొని సిరంజులు దెక్కించటము, అరటి బోదలకు కానీ స్పాంజులకు కానీ ఇంజక్షన్లు వేసి ప్రాక్టీస్ చేయటం, ఇదంతా అయిన తర్వాత సూదులు వేయటానికి అర్హత ఉందని తేలిన తర్వాతనే మనుషులకు సూదులు వేయటం చేయాలా. మరీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఐఎం ఇంజక్షన్ వేసినప్పుడు రియాక్షన్ వచ్చే ప్రమాదం ఉందనుకున్నాం కాబట్టి సూదులు వేసే ప్రతి ఒక్కరికి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఐవి సూది వేయటం వచ్చి ఉండాలి. ఐవి సూది వేయటం వచ్చినాకనే ఐఎం సూది వేయటం నేర్చుకోవాలి. ముందు ఐఎం నేర్చుకుని నాకు వచ్చేసిన సూదులు వేయటం అని అనుకుంటే ఆయన ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అడ్రినలిన్ లాంటి ముందు ఐవి ఇవ్వడం చేత కాకపోతే కళ్ళెదురుగానే మనిషి చనిపోయే అవకాశం వస్తుంది. అందువలన ఐవి సూదులు వేయటం మొదట నేర్చుకోవాలా. హాస్పిటల్ సెటప్లో ఓ పద్ధతి పాటించదగింది ఏంటంటే కొత్తగా జాయిన్ అయినటువంటి స్టాఫ్ని ఎవరినైనా మొదట ల్యాబొరేటరీకి పంపించి ఐవి సూదులేసి బ్లడ్ శాంపుల్స్ తీయటం నేర్పించాలా. ఈ తర్వాత థియేటర్కి పంపించి ఇంట్రాకాతని ప్లాస్టిక్ సూదులు పెట్టడం నేర్పించాలా. ఆ తరువాతనే ఐఎం ఇంజక్షన్లు వేయటం అనేది నేర్పించాలి. ఆ తర్వాత స్పెషల్ ఇంజక్షన్లు వేయటం నేర్పించాలి. చాలా ముఖ్యమైనటువంటి విద్య. ఈ విద్యను సమగ్రంగా నేర్పించాల్సినటువంటి పద్ధతిలో నేర్పకపోయినట్లయితే అనేక ప్రమాదాలు రోగులకు జరిగే అవకాశం ఉందనేది మనం గుర్తించాలి. సూదులు వేయటం ఎలా అనే ఈ సబ్జెక్టు చాలా ముఖ్యమైనది. గ్రామీణ వైద్యం చేసే ఆర్ఎంపీ, గ్రామీణ వైద్యులు లాంటి వాళ్ళకి ముఖ్యమైనదే. 4.5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివి పట్టా తీసుకునే వాళ్ళకు కూడా ముఖ్యమైనదే. కాబట్టి దీంట్లో మనం ఏమేమి విషయాలు నేర్చుకున్నామనేది ఒకసారి చూద్దాం. సూదులంటే ప్రజలకి అపారమైన విశ్వాసం కలగడానికి మూల కారణం పెన్సిలిన్ సూది రూపంలో దొరకటమే. అది మొట్టమొదటి చాలా బలంగా పనిచేసినటువంటి మందు. 1935లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ దాన్ని పరిచయం చేసినాడు. సూదుల చరిత్రలో మనం చూడాల్సినటువంటి అంశాల్లో అతి ముఖ్యమైనది సూదుల మీద ఎట్లా ప్రజలకు విశ్వాసం కలిగింది అనేది మనం చూసాం. తర్వాత సూదులతో అనేక రకాల బాధలు ఉన్నాయి. సూదులు అనవసరంగా వేసుకోవడం వల్ల నష్టాలు ఉన్నాయని చూసాం. సూదులు ఖరీదు ఎక్కువ. సూదులు ఉడికించకుండా వేస్తే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి లాంటి జబ్బులు వస్తాయి, హెచ్ఐవి ఎయిడ్స్ లాంటి జబ్బులు వస్తాయి. సూదులు వేయవలసిన చోట వేయకుండా పక్కకు పోయి కానీ వేస్తే నాడుల మీద పడి నాడులు పడిపోయే ప్రమాదం ఉందని చూసాం. ఇవన్నీ సూదులతో కలిగే బాధలు. అలాగే ఇంజక్షన్లు ఎక్కడ వేయాలి అనేది కూడా మనం చూసాము. ఏ భాగాలు వేయాలి, ఏ భాగాలు వేయకూడదు అనేది చూసాం. సూదులు వేసేటప్పుడు వచ్చే అత్యంత ప్రమాదకరమైన ఒక నష్టం రియాక్షను వస్తే ఎలా గుర్తించాలి, రియాక్షన్ వస్తే ఏం మందు వేయాలి, అడ్రినలిన్ అనే మందు వేయాలి, డైల్యూట్ చేసి వేయాలి. అలా వేయడం చేత అయి ఉండాలి ప్రతి ఒక్కరికి, లేకుండా సూదులు వేయకూడదని చూసాం మనము. అలా అడ్రినలిన్ ఐవి 30 సెకండ్స్ లోపల, 30 సెకండ్ల లోపల వేయలేకపోతే గొంతులో పీక లోపల ట్రికియా అంటాం, దాన్ని శ్వాసనాళం అంటాం, దాని లోపల వేసి నోట్లో నోరు పెట్టి గాలి ఊదినా కూడా ఐవి ఇంజక్షన్ ఇచ్చిందంత సమానంగా పనిచేస్తున్నది కూడా చూసాం. కొన్ని మందులు ఇలా ఇవ్వడానికి అవకాశం ఉందని చూసాం. ఇదైన తర్వాత సిరంజిలో భాగాలు అనేవి చూసాము. సిరంజిలో మందు లోడ్ చేసేది ఎలా, యాంపూల్ని ఎట్లా బ్రేక్ చేయాలి, యాంపూల్లోంచి మందు ఎలా తీసుకోవాలి, వయల్ అనే దాంట్లో పౌడర్ ఉండే వయల్లో డిస్టిల్ వాటర్ ఎట్లా కలపాలి, పూర్తి ద్రావకం ఉండే వయల్లోంచి మల్టీడోస్ వయల్ అంటాం, దాంట్లోంచి మందు ఎలా తీసుకోవాలో చూసాం. సిరంజిని పట్టుకునే విధానం ఏంది, సిరంజితో ఐఎం ఇంజక్షన్ వేయాలంటే ఎలా పట్టుకోవాలి, సబ్క్యూటేనియస్ వేయాలంటే చర్మం ఫోల్డ్ పట్టుకుని ఫోల్డ్లోకి వేయాలని,
చర్మములోకి ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్ వేయాలి అంటే చర్మానికి సమాంతరంగా సూది పెట్టి వేయాలని చూసాం మనము. ఈ విధంగా ఇంజెక్షన్ వేసే పద్ధతులను కూడా మనం గమనించిన తర్వాత తొడకెక్కడేయాలి, చేతి కండరానికి ఎక్కడేయాలి, పసిపిల్లలైతే తొడకండరానికి ఎలా వేయాలి, పెద్దవాళ్ళుగానైతే మక్కెకి సూది అంటాం, ఏ భాగంలో గుర్తుపెట్టి వేయాలనేది గుర్తుపెట్టి మరి అక్కడ వేయాలనేది చూసాం మనము. సిరంజిని మందు ఎక్కించేటప్పుడు పిస్టన్ని నెట్టే విధానమైంది, సిరంజిని పట్టుకునే విధానమైంది, ఇవన్నిటిని కూడా మనం స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కదాన్ని మనం నేర్చుకున్నాం. వీటిని మీరు ప్రాక్టీస్ చేస్తేనే వీటిలో సమగ్రత అనేది మీకు రావడం జరుగుతుంది. డమ్మీ ప్రాక్టీస్ అనేది మీరు ఫైనల్గా చేయాలా. అరటి బోదల మీద కానీ లేదా స్పాంజ్ మీద కానీ వాడేసిన సిరంజిల దగ్గర ఉంచుకొని మందును అనుకుని నీళ్ళను ఎక్కించి ఇంజెక్షన్ వేయటం ఎలానో చూడాలి. ఆ తరువాతనే మనుషుల మీద ఇంజెక్షన్లు వేయటం నేర్చుకోవడం సాధ్యమవుతుంది. సూదులు వేయడం. సూది మందు అయితేనే పనిచేస్తుంది, నోటి మాత్రలు పనిచేయవు అనే భ్రమ పోవాలి. తప్పనిసరి అయితేనే సూది మందు తీసుకోవాలి. సూదులతో సమస్యలు ఉన్నాయి. నొప్పి, వాపు, రక్తం గడ్డకట్టడం, భుజం, మణికట్టు, పాదం పడిపోయే ప్రమాదాలు ఉన్నాయి. పడకపోతే రియాక్షన్ వస్తే తీవ్రత ఎక్కువ. వాడిన సూదులు మళ్ళీ వాడితే ప్రమాదకరమైన వ్యాధులు రావచ్చు. ఉదాహరణ హెపటైటిస్ బి, HIV, ఎయిడ్స్. ఒకసారి వాడి పారేసే డిస్పోజల్ సిరంజిలు వాడాలి. గాజు సిరంజి వాడాల్సి వస్తే పద్ధతిగా స్టెరిలైజ్ చేయాలి.